నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. వెల్కమ్ టు వైకే నెట్వర్క్. నేను మీ అనూష. ఊరందరిది ఒకదారైతే పులిపి కట్టది మరో దారి అని అంటుంటారు. అచ్చం అలాగే ఉంది రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు. 2019 ఎన్నికలకు ముందు అమరావతికే మద్దతన్నారు. అధికారం దక్కగానే ప్లేటు ఫిరాయించేసి 3 రాజధానుల పాట పాడారు. పైగా అమరావతిని, అక్కడి ఆడపడుచుల్ని అవమానించారు. 3 ముక్కలాటకు న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బ తగిలినా విశాఖకు వెళ్లడానికి శత విధాలా ప్రయత్నించారు. 2004 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగలగానే మళ్లీ మాట మార్చారు. మావిగన్ అంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో తాజాగా మావిగన్ వర్సెస్ అమరావతితో తేల్చుకుందాం అంటూ సవాల్ వేశారు. ఇదంతా చూస్తే పిచ్చి ముదిరింది అంటే రోకలి తలకి చుట్టండి అన్నట్టుగా లేదు. మొత్తంగా రాజధాని అంశాన్ని జగన్ ఓ అల్లాటప్ప ఆట చేసేస్తున్నారు. నిజానికి 3 రాజధానులకి ప్రజలు మద్దతిస్తే కర్నూలు, విశాఖలో వైసీపీ 2024లో విజయడంకా మోగించి ఉండాలి. కానీ అలాంటిదేది జరగలేదు. అందుకే రూటు మార్చారు. మావిగన్ పేరుతో కొత్త పాచిక వేశారు. మాయ చేయడానికి సిద్ధమయ్యారు. అసలు నాయకుడంటే ఒక విధానం అంటూ ఉండాలి. మాట మీద నిలబడాలి. ప్రజల నమ్మకాన్ని చూరగొనాలి. కానీ అమరావతి అని పలకడానికే ఇష్టపడనంత ద్వేషం పెంచుకున్న మనిషిని ప్రజలు ఎలా నమ్మాలి? మరోసారి మాట మార్చరనే నమ్మకం ఏంటి? కర్మకాలి. నిజంగా 2029లో జగన్ అధికారంలోకి వస్తే మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెరనే భరోసా లేదు కదా. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పుకునే నాయకుడు తాను ప్రతి వీకెండ్కు వెళ్లే బెంగళూరుని కూడా రాజధాని అనరనే గ్యారంటీ ఉందా? ఇదే ఇవాళ మన టాపిక్. ఈ టాపిక్పై తమ విశ్లేషణలు అందించడానికి ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి గారు, అలాగే ఏపీ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి శెట్టి బాబ్జీ గారు, అలాగే తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ వక్కంటి గారు, అలాగే వైసీపీ చేనేత విభాగం అధ్యక్షులు కడప నుంచి అయిన సుబ్బారాయుడు గారు ఉన్నారు మనతో. ఫస్ట్ తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూస్తే ఆయన మావిగన్ స్టాండ్ తీసుకున్నట్టుగా మనకి క్లియర్గా కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మావిగన్కి సపోర్ట్ చేసేవాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు, రాజధానికి అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకి ఓటేస్తారని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పేశారు. అయితే ఇప్పటికే 3 సార్లు రాజధాని విషయంలో మాట మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని ప్రజలు ఎలా నమ్మాలి? అసలు మావిగన్ డెవలప్ చేయటం సాధ్యమా? ఆల్రెడీ గెజిట్ నోటిఫికేషన్ వచ్చి పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ ఒక మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, మరో రాజధాని నేను సపోర్ట్ చేస్తాను, మావిగన్ని నేను ముందుకు తీసుకెళ్తాను, అదే నా ఎజెండా అనడం, ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడాలంటారు? మా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో రాష్ట్ర రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటుందో దాన్ని రాష్ట్ర రాజధాని అంటారు. యాక్చువల్గా రాష్ట్ర సచివాలయాన్ని రాష్ట్ర రాజధాని అంటారు. ఈవెన్ అసెంబ్లీ తర్వాత హైకోర్టు కూడా రాజధాని పరిధిలోకి రావు. మామూలుగా ఓన్లీ రాష్ట్ర సచివాలయమే రాష్ట్ర రాజధాని అంటారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేశంలో 13 రాష్ట్రాల్లో రాష్ట్ర సచివాలయము హైకోర్టులు వేరువేరుగా ఉన్నాయి. రాష్ట్ర సచివాలయము హైకోర్టులు 13 రాష్ట్రాల్లో వేరువేరుగా ఉన్నాయి. పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర రాజధానిలో వచ్చేసి హైకోర్టు లేదు, ఆడ బెంచే ఉండేది. కేరళ కానీ, గుజరాత్ కానీ, ఒరిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇలా అనేక 13 రాష్ట్రాల్లో హైకోర్టు వచ్చేసి రాష్ట్ర సచివాలయం బయట ఉన్నాయి.
కాబట్టి దాని హైకోర్టు ఉండే ప్రాంతాన్ని రాజధాని అనరు, రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతాన్నే రాజధాని అంటారు. దట్ ఈజ్ నంబర్ 1. రెండవది, అసెంబ్లీ కూడా రాష్ట్ర రాజధాని కింద రాదు, అది యాక్సెసరీ. ఎందుకు ఆ మాట ఉంటారంటే దేశంలో 4 రాష్ట్రాల్లో 2 అసెంబ్లీలు ఉన్నాయి. మహారాష్ట్రలో, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాంచల్లో, కర్ణాటకలో 2 అసెంబ్లీలు ఉన్నాయి. రాష్ట్ర సచివాలయం ఉండే ప్రాంతంలో ఒకటి ఉంది, బయట ఒకటి ఉంది. బయట ఉండే ప్రాంతాన్ని రాజధాని అనరు, అసెంబ్లీ ఉంది కాబట్టి రాజధాని అనరు. మహారాష్ట్రకు బాంబే, నాగపూర్ 2 అసెంబ్లీలు ఉన్నాయి. నాగపూర్ను రాజధాని అనరు, బాంబేనే రాజధాని అంటారు. కారణం అంటే రాష్ట్ర సచివాలయం ఉంది. కాబట్టి కాంగ్రెస్ దృష్టిలో రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం మాత్రమే. ఇది నంబర్ 1. ఇక వాళ్ళ స్టాండ్ ఏమో కానీ మా స్టాండ్ ముందు చెప్తాను. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ రాజధాని గురించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. అమరావతిలో ఉండే ఆ వెలగపూడి, ఆ పరిసర ప్రాంతాలు. ఆంధ్రుల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి. ఎందుకు మేము వచ్చేసి అమరావతి అంటున్నామంటే అది రాష్ట్రానికి మధ్యలో ఉంది. 12 ఏళ్ళుగా అక్కడ నుండే పరిపాలన సాగుతూ ఉంది, మధ్యలో ఉంది. 12 ఏళ్ళుగా అటు చంద్రబాబు నాయుడు టీడీపీ తరపున, ఇటు జగన్మోహన్ రెడ్డి వైకాపా తరపున, చంద్రబాబు నాయుడు కూటమి తరపున అక్కడ నుండే పరిపాలన సాగిస్తున్నాము. ఇప్పటికే ఇక్కడ తాత్కాలిక భవనం పేరుతో రాష్ట్ర సచివాలయం మీద 1151 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1151 కోట్లు, అదేమి లక్షలు కూడా కాదు, వేలు కాదు. తర్వాత మా కాంగ్రెస్ దృష్టిలో రాష్ట్ర సచివాలయము ప్రజా రాజధానిగా ఉండాలి. ఇది ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజలకు రాజధాని. కానీ ఇది మేము అంతర్జాతీయ నగర నిర్మాణము మాది రాజధాని దృష్టిలో కాదు, అంతర్జాతీయ రాజధాని కూడా మాకు అవసరం లేదు. మాకు ప్రజా రాజధాని కావాలా, మిగతా అభివృద్ధి వికేంద్రీకరణ కావాలా. రాజధాని అమరావతిలోనే ఉండాలా, తర్వాత వచ్చేసి అది మధ్యలో ఉంది కాబట్టి అది ప్రజా రాజధానిగా ఉండాలా, తర్వాత వచ్చేసి అందరికీ అందుబాటులో ఉండాలా, మిగతా అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ జరగాలి. ఆ రాజధాని ప్రాంతంలో నిర్మించే భవనాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్తో నిర్మించాలి. దాని పేరు చెప్పి అప్పులకు పోవద్దు, దాని పేరు చెప్పి అదనపు భూసేకరణ అవసరం లేదు, అక్కడ దుబారా చేయొద్దు, అతి సర్వత్రా వర్ధియే. అక్కడ భూములు ఇచ్చిన రైతులకు వాళ్ళకు న్యాయం చేయాలి. ఇది కాంగ్రెస్ స్టాండ్. ఎందుకంటే వాళ్ళు ఒకరేమో 5 ఏళ్ళు, ఒకరేమో 24 ఏళ్ళు పరిపాలించాలి. మేము 50 ఏళ్ళు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఏదో కాల ప్రభావంతో మేము కొంచెం దూరంగా ఉన్నాం, కానీ 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ స్టాండ్ ఇది. ఇక మిగతా వాళ్ళ స్టాండ్ చూస్తాం. జగన్ స్టాండ్ వచ్చేసి రాజధాని విషయంలో పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉంది ఆ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ గందరగోళంలో ఉంది, అయోమయం. ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, స్థిరత్వం లేదు. మీరు ఇంతకుముందు చెప్పినట్లు 2019 ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని చెప్పారు, అక్కనే ఇల్లు కూడా కొనుక్కున్నాము అని ఆయన చెప్పడంతో పాటు వాళ్ళ నాయకులు కూడా అదే మాట చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత 3 ముక్కలాట. రాష్ట్ర సచివాలయాన్ని విశాఖపట్నం మారుస్తామని చెప్పారు, అంటే రాజధాని విశాఖపట్నం మార్చామని చెప్పి సర్వ ప్రయత్నాలు చేశారు, ఫెయిల్ అయిపోయినాడు. రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ప్రయత్నం చేశారు, లీగల్ గా ప్రయత్నం చేశారు, కానీ అది చట్టం ద్వారా కాలేదు, లీగల్ గా కాలేదు, టోటల్ గా ఫెయిల్ అయిపోయినారు. దాని పర్యవసానం 2024 ఎన్నికలు అనుభవించారు. ఇప్పుడు మళ్ళా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా 3 ముక్కలాట పోయి విశాఖ రాజధాని పోయి ఇప్పుడు అది ఏదో నోరు తిరగనటువంటి అర్థం కాని, ప్రజలకు అర్థం కాని భాష మావి గన్ అంట. దానికి ఏమన్నా అర్థం ఉందా? మచిలీపట్నంలో ఎంఏ తీసుకొని, విజయవాడలో విఐ తీసుకొని, గుంటూరులో జిఎన్ తీసుకొని, అది తెలుగు పేరు కూడా కాదు, అది ఒకదాని పేరు పూర్తి కాదు, ఇది ఒక నవ్వులాటగా ఉంది వచ్చేసి వైకాపా దృష్టిలో. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. గత ఎన్నికల్లో వచ్చేసి రాజధాని 3 ముక్కలాటతో 151 నుండి 11కి వచ్చాడు. ఇప్పుడు మరీ సెల్ఫ్ గోల్, ఇది రెండవ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఆ సెల్ఫ్ గోల్తో ఇంకా అతను వచ్చేసి రాజకీయ కురుక్షేత్రంలో ఉండలేడు, అయిపోయింది. వచ్చేసి ఇంకా ఏ ప్రాంతంలో అంగీకరించరు, రాయలసీమ ప్రాంతంలో అంగీకరించరు,
ఉత్తరాంధ్ర వాళ్ళు అంగీకరించరు, మధ్యలో ఉండే వాళ్ళు అంగీకరించరు. కాబట్టి ఈయన స్థిరత్వం లేదని చెప్పేసి ఆయన ఆ పార్టీ వచ్చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది ఆత్మహత్యా సదృశము. ఆయన ఇంకా రాజకీయ కురుక్షేత్ర పోరాటం నుండి వైదొలిగినట్టే లెక్కంగా ఆయన వచ్చేసి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లే. ప్రజలు వచ్చేసి ఎప్పుడు మళ్ళా మాట్లాడు, మళ్ళా మావిగన్ కూడా ఉండదు, మళ్ళా గెలిస్తే శ్రీవి పుల్ అంటాడు, అంటే శ్రీకాకుళం, విజయవాడ, పులివెందుల అనడం నమ్మకం ఏముంది? కాబట్టి మీరు చెప్పినట్టు రేపు బెంగళూరు అనొచ్చు, లేకుంటే వచ్చేసి హైదరాబాద్ అనొచ్చు, లేకుంటే జెరూసలం అనొచ్చు. అని జెరూసలం అనే మా రాజధాని వచ్చేసి జెరూసలం అన్నా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. కాబట్టి స్థిరత్వం లేదు, అది ఆయన స్టాండ్. ఇక టీడీపీ స్టాండ్ వచ్చేసి వాళ్ళు అతి ఎక్కువ చేస్తున్నారేమనిపిస్తుంది. ప్రజా రాజధాని కావాలి కానీ అంతర్జాతీయ రాజధాని అనే కాన్సెప్ట్తో మేము ఏకీవించడం. ఏమైనా ఇప్పుడు అమెరికాకు వచ్చేసి రాజధాని వాషింగ్టన్ DC, యాక్చువల్గా వచ్చేసి న్యూయార్క్ ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు, కానీ ప్రపంచంలోనే ప్రఖ్యాత నగరం వచ్చేసి న్యూయార్క్. అది ఏదో రాజధాని వచ్చేసి అంతర్జాతీయ నగర నిర్మాణం అనే చోట మేము ఏకీవించడం లేదు. రాజధాని వచ్చేసి అమరావతిలో ఉండాలా, ప్రజా రాజధాని ఉండాలి, కానీ ఇది అంతర్జాతీయ రాజధాని, అంతర్జాతీయ నగర నిర్మాణం చేస్తాము. హైదరాబాద్ వచ్చేసి ఒకరు చేసిందా? అందరి పత్రం ఉంది, అది కాల ప్రవాహంలో 400 సంవత్సరంలో అది డెవలప్ అయింది. ఆ విధంగా డెవలప్ అవుతుంది రేపు అమరావతి కూడా. అంతేగాని ఏదో నగర నిర్మాణం చేసి అప్పు తెచ్చి నగర నిర్మాణం చేసి మిగతా ప్రాంతాల్లో వచ్చేసి వాళ్ళకు అసూయ కలిగే విధంగా మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పటికీ పొద్దొస్తం అమరావతి అమరావతి అన్నప్పుడు మిగతా ప్రాంతాల్లో వచ్చేసి అసూయ కలిగి ఒక విధంగా వచ్చేసి తెలుగుదేశం పార్టీ కూడా ఆయన స్థాయిలో సెల్ఫ్ గోల్ కొట్టుకోలేదు, కానీ ఆయన స్థిరత్వం లేక సెల్ఫ్ గోల్ కొట్టుకుంటే వీళ్ళు అతి సర్వత్రా వజ్జయిత్ అని చెప్పేసి టీడీపీ కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుంది నా అభిప్రాయం. ఓకే తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ మా. సుబ్బారాయుడు గారు మీరు చెప్పండి. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వచ్చే ఎన్నికల్లో 2029 ఎజెండా మా విగన్ అని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. మరి మీరు చెప్పారు తులసిరెడ్డి గారు ఏం మాట్లాడారో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి స్థిరత్వం లేనట్లుగా కనబడుతోంది, ఎందుకంటే రాజధాని విషయంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు మాటలు మార్చారో మనందరం చూసామని ఆయన అంటున్నారు. మీరేం సమాధానం చెప్తారు? మీ మాట వినిపించట్లేదు సుబ్బారాయుడు గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు. అన్మ్యూట్ చేసుకోరా సుబ్బారాయుడు గారు, అన్మ్యూట్ చేసుకోండి మీ ఆడియో. ముందుగా వైకేట్ టీవీ న్యూస్ యాజమాన్యం వారికి అలాగే ప్యానెల్లో ఉండే సభ్యులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు అంటున్నారు జగన్ గారికి స్థిరత్వం లేదు, ఆయన ఎన్నికల రణరంగంలో వెనకబడిపోయాడు, ఇంకా తిరుగులేదు అని. ముఖ్యంగా ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే 50 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలించలేదు, కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఇప్పుడు వాళ్ళు రాజధాని ఇటలీ పెట్టుకుంటాడా? ఈయన జెరూసలేం ఎందుకు పెట్టుకుంటారండి? నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు తులసిరెడ్డి గారు. ఎందుకండి మీకు అంత? జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి నాయకుడు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు జనబలం ఉన్నట్టు నాయకుడు. ఏ పార్టీతోనో ఏ లాలూచి పడే వ్యక్తి కాదు అతను. జనం కోసమే బతికే వ్యక్తి, జనం కోసమే ఉండే వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ఎందుకు అమరావతిని రాజధానిగా ఉంది అనుకుంటున్నారు? ఈరోజు ఎక్కడైనా కూడా ఒక ఇల్లు, ఒక చదరం నిర్మించాలంటే 2,50,000 రూపాయలు, లేదంటే మంచి ఎస్టాబ్లిష్ గా చేయాలంటే ఒక 4 లక్షల రూపాయలు అవుతుందండి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని వాళ్ళ కూటమి ప్రభుత్వం గాని అమరావతిలో నిర్మాణాలు చేయడానికి ఒక చదరానికి దాదాపు 14 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకు గుత్తేదారులకు అంటే కాంట్రాక్టర్లకు పనులు ఇస్తున్నారండి. అంటే అక్కడ కట్టడానికి అయ్యేది 2.5 లక్షల నుంచి 3 లక్షలు, 3.5 లక్షల కంటే ఎక్కువ కాదండి. అంటే ఒక చదరం మీద దాదాపు 10 లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అక్కడ ఒక మనకు ఒక ఎయిర్పోర్ట్ లేదు, ఒక రైల్వే స్టేషన్ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్పిన విధానం ప్రకారము మచిలీపట్నంలో రైల్వే స్టేషన్ ఉంది, విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, గుంటూరులో రైల్వే స్టేషన్ ఉంది. ఈ 3 చోట్ల మనం ఎక్కడ రైల్వే స్టేషన్ నిర్మించాల్సిన అవసరం లేదు. అలాగే విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉందండి. ఇప్పుడు మళ్ళా మనం అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మించాల్సిన అవసరం లేదు. ఈ జగన్ గారు చెప్పినటువంటి ఈ గుంటూరు, విజయవాడ, మచిలీపట్నంలోనే ఇప్పుడు మనకు
మనకు ఆల్రెడీ అమరావతి అంటున్నారు కదా, ఈ ప్రాంతం కూడా దాంట్లో కలిసే ఉందండి. మనకు కావాల్సింది ఆ సచివాలయం ఉంది, అసెంబ్లీ ఉంది. ఇంకా అనవసరంగా ఆడ డబ్బులు అంతా వీళ్ళు సంపాదించుకోవడం కోసము, వీళ్ళ దేవాంశ్ కోసము, వీళ్ళ లోకేష్ కోసము, దేవాంశ్ పుట్టే బిడ్డల కోసము సంపాదించుకొని పెట్టుకోవాలని తాపత్రయం తప్ప ఇంకోటి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము పాటుపడే వ్యక్తి. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఈ ఫోటో వాళ్ళ ఇంట్లో ఉండాలని తాపత్రయపడేవని, బీద వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో ఆయన ఫోటో ఉండాలని సుబ్బారాయుడు గారు మరి రాజధాని అమరావతిగా ఆయన అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అంగీకరించారు అప్పుడు? అవునండి, ఇప్పుడు అమరావతి కూడా నీకు దాంట్లోనే ఉందండి, ఇంక్లూడింగ్ మావిగన్ లోనే ఉందండి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ అమరావతి అనే ప్రాంతం కూడా ఈ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నంలోనే కలిపే ఉంది తప్ప ఏం వేరే లేదు. అక్కడ అసెంబ్లీ ఉంది చాలు, సచివాలయం ఉంది చాలు. ఇప్పుడు అనవసరంగా యాక్సెస్ రోడ్లు అవన్నీ కట్టాలంటే ఎంత అవుతుందండి? ఒక రోడ్డు ఇప్పుడు మా కడపనే తీసుకోండి, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. సుబ్బారాయుడు గారు, అసెంబ్లీ ఉంటే సరిపోతుందా? అసెంబ్లీకి వెళ్ళడానికి సరైన రహదారి ఉండక్కర్లేదా? ఆ రోడ్డు ఒకటి వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఉన్న మనం లోటు బడ్జెట్ లో ఉన్నాము, మనం అప్పులలో ఉన్నాము. ఆల్రెడీ మనము చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి ఈ ఫ్రీ పథకాలు ప్రవేశపెట్టాలంటే ఇప్పుడు ఇంత అప్పు చేసినా కూడా సరిపోదు. ఇప్పుడు ముందే అప్పులలో ఉన్నాం, దానికి మళ్ళీ ఆడ అప్పులు తెచ్చి పెట్టాల్సి. కొంచెం డెవలప్ అయిన తర్వాత ఆల్రెడీ మనకు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, మంచి రోడ్లు ఉన్నాయి, మంచి హోటల్స్ ఉన్నాయి, అన్ని మంచి విద్యా సంస్థలు ఉన్నాయి గుంటూరు, విజయవాడలో. ఇంకేం కావాలి? దీనికంటే ముందులో 3 రాజధానులు అన్నారు, వైజాగ్ రాజధాని అన్నారు, మరి వాటి సంగతి ఏంటి? అదే అండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని చెప్పాడు. సో మనకున్న బడ్జెట్ లో ప్రకారము ఆలోచన చేస్తే ఏ రోజుకి ఆ రోజు మారుతుంటాయి ఆలోచన విధానము. ప్రజలకు అనుగుణంగా ఈ రోజు ప్రజల కోసము ఆయన అనవసరంగా మన రాష్ట్ర ప్రజలకు బడ్జెట్ ఎందుకు నెత్తి మీద అప్పు పెట్టాలా? ప్రతి తలకాయ మీద అప్పు అవుతుంది, ఎందుకు అంత పెట్టాల్సిన అవసరం ఏముంది? ఉన్న దాంట్లోనే సర్దుకున్నాం, హ్యాపీగా ఉన్నాం అనే ఒక కాన్సెప్ట్ తో జగన్ గారు ఆలోచించారు. చంద్రబాబు నాయుడు లాగా వాళ్ళ మనవడికి పుట్టే మనవళ్ళ కోసం సంపాదించాలని జగన్ గారికి లేదు. ఆయన ప్రతి బీదవాడి ఇంట్లో ఆయన ఫోటో ఉంటే చాలు అనే తాపత్రయంతో ఉన్నాడు. ఇంకా మీ తులసిరెడ్డి గారు ఇటలీలో ఏమన్నా పెట్టుకుంటాడేమో అడగండి ఒకసారి. జెరూసలేంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెడతారండి రాజధాని? ఏం తిక్కనా ఎర్రా? ఏం మాటలు మాట్లాడతారు? ఆయన వయసు 70 ఏళ్ళు వస్తాయి. కొంచెమన్నా జగన్ గారికి ఎప్పుడు కులాలను మతాలను ఆపాదించి మాట్లాడటమేనా మీ సాంప్రదాయము? పద్ధతి కాదండి, మార్చుకోండి ప్లీజ్. మీరు తులసిరెడ్డి గారు, మీరు మంచి మేధావులు, మంచి విశ్లేషణ చేస్తా అంటారు, అలా అనవసరంగా జెరూసలేంలో ఎందుకు పెడతారండి జగన్? ఆయన అభిప్రాయం ఆయన చెప్పారండి. ఇప్పుడు 3 సార్లు మార్చారు కదా రాజధానిని. ఎవరికైనా ఈ రోజు తులసిరెడ్డి గారికే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలా మందికి ఈ రోజు ఉన్న ఆలోచన, అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు వరకు మూడు తర్వాత ఇప్పుడు మావిగా 4వది, రేపు ఇంకోటి మార్చరా, తర్వాత ఇంకోటి అనరా? అప్పుడు ఏమవుతుంది? పరిస్థితి ఏమవుతుంది? ఎవరికైనా నమ్మకం ఉంటుందా? ప్రజలకు ఎవరికి ఇప్పుడు నమ్మకం లేదు. ఇప్పుడు ఆ రాజధాని ప్రాంతంలో రైతులు కూడా మోసం చేస్తున్నారని చంద్రబాబు గారు మీరు గమనిస్తుంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రెస్ మీట్ లో వెరీ క్లియర్ గా చెప్పాడు. ఏం సార్ మీరు పర్యటిస్తారంటే, నేను పర్యటిస్తే రాజధానికి వ్యతిరేకం అని చెప్పి నా మీద మళ్ళా బురద జల్లుతారా? ఎందుకు? ఇక మీద రిటైర్డ్ హైకోర్టు జడ్జిని, రిటైర్డ్ జడ్జిలను, డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరినీ విత్ ప్రొటెక్షన్ తో వాళ్ళని పంపిద్దాం, వాళ్ళు పరిశీలిస్తారు, వాళ్ళు కనుక్కుంటారు, అప్పుడైనా వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. ఇప్పుడు మనం చెప్తే కన్నా, మనం వెళ్తే కన్నా మన మీద వాంటెడ్ గా మనము ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాం అనే మాటలు వస్తాయి. సో కాకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ క్లియర్ గా చెప్పారు. రాబోయే రోజుల్లో రాజధాని ప్రాంతంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జితో గానీ, రిటైర్డ్ జడ్జిలతో గానీ పర్యటించి వాస్తవాలన్నీ ప్రజలకు అర్థమయ్యే విధంగా జరిగిన మోసాలు, జరిగిన అన్యాయాలు, అక్కడ జరుగుతున్న అన్యాయాలు అన్ని కళ్ళటిగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నారండి. తప్పకుండా సుబ్బారాయుడు గారు, ఈ విషయంలో నిజంగా ఏదైనా అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నట్లయితే రాజధానిలో గనక కట్టడాల విషయంలో కానివ్వండి, ఆ కాంట్రాక్టుల విషయంలో కానీ మీరు వెలికి తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఎట్ ద సేమ్ టైం మొన్న కూడా రాజధాని రైతులకు అండగా ఉంటామని వైసీపీ నాయకులు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మరి వాటిని ఎలా చూడాలంటారు? అవునండి, అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా రాజధానిలోనే ఉంటదండి. మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతంలోనే ఉంది కదా అమరావతి అనేది ఒక 1000 కిలోమీటర్లు విస్తరించిన ప్రాంతం కాదు కదా. జస్ట్ ఒక 10, 15, 20, 30 కిలోమీటర్లలో ఉండేదే కదా. మొత్తం గుంటూరు జిల్లాలోనే కదా ఉండేది అమరావతి అనేది.
అదొక ప్రాంతము, అక్కడ పంటలు పండుతాయి అంతే కదా. అది 2-3 మండలాలు, తుళ్ళూరు మండలమే కదా, అదేమన్నా ఒక పెద్ద జిల్లా కాదు కదా. మరి అలాంటప్పుడు అమరావతిని కోరుకునే వాళ్ళు, అమరావతి అభివృద్ధిని కోరుకునే వాళ్ళు టీడీపీకి ఓటేస్తారని ఎందుకన్నారు జగన్ గారు? మరి అదే చెప్పేది, అర్థం చేసుకుంటారు. అప్పుడు అదే కూడా మావిగన్నే అవుతుంది కదా. మీరు అన్నట్టు ప్రకారం చెప్తే ఆయన అంత డిఫరెన్షియేట్ చేసి అమరావతి మావిగన్ వర్సెస్ అమరావతి ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్ అని అంత క్లియర్ గా చెప్పిన తర్వాత మీరేంటి ఇలా చెప్తున్నారు? జగన్ గారు చెప్పేది ఏంటంటే, ఆడ అనవసరంగా ఇప్పుడు మొత్తం కట్టి డబ్బులంతా నాశనం చేసి మా జేబుల్లో నింపుకోవడం దానికోసం కాదు. ఆల్రెడీ మనకు అవసరమైన రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, విద్యా సంస్థలు అన్ని విజయవాడ, గుంటూరు ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మళ్ళా మనం ప్రత్యేకంగా అక్కడ చేసి మనమంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు. అది కూడా మావిగన్ అనేది రాజధాని ప్రాంతంలోనే ఉంటది. ఉత్త అమరావతి మాత్రమే రాజధాని కాదు, మావిగన్ ఈ 3 కలిపే రాజధాని అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. అది దాంట్లో ఆంతర్యం అది అండి. వెరీ క్లియర్ గా మీరు కూడా మీ ఛానల్ ద్వారా ఒకసారి పరిశీలించండి. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక చదరము కన్స్ట్రక్షన్ చేయాలంటే 2.5 లక్షల నుంచి 4 లక్షలు అవుతుందండి, మంచి 5 స్టార్ హోటల్ కట్టాలన్నా కూడా. కానీ అమరావతిలో ఒక చదరం కట్టాలంటే 14 లక్షల రూపాయలు వాళ్ళు గుత్తేదారులకు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా కనుక్కోండి మీరు. ఖచ్చితంగా సుబ్బారాయుడు గారు, ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్. అలాగే ప్రియాంక గారు మీరు చెప్పండి. మీరు సుబ్బారాయుడు గారు చెప్పిన మాటల్ని విన్నారు. అలాగే ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్లో మావిగన్ వర్సెస్ అమరావతి ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్కి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏంటి ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? ఒక అమరావతి రైతుగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాటలు మార్చారో రాజధాని విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. ఏప్రిల్లో గెజిట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమరావతి క్యాపిటల్ అని అనౌన్స్ చేసిన తరువాత కూడా మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మావిగన్ అంటూ నినాదం చేయడం మీకు ఎలాంటి సంకేతాలను ఇస్తోంది చెప్పండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ ముందుగా నమస్కారం అండి. వైకే టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్తున్నారు. మరి వాళ్ళ పార్టీ నాయకులేమో అమరావతిని వేరుగా చేసి మాట్లాడుతున్నారు కాసేపు. అమరావతి మావిగన్ వేరు కాదు, ఒకటే మావిగన్ లోనే అమరావతి ఉంది అని కాసేపు చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఫస్ట్ క్లారిఫికేషన్ లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా సరే ఆ రోజు ల్యాండ్ పూలింగ్ కి పొలాలు తీసుకునేటప్పుడు కానీ మా మధ్యలోకి వచ్చి కూర్చొని, మా గ్రామాల్లో కూర్చుని మాకు దీని వల్ల కలిగే లాభాలు ఏంటి, దీని ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటి లాభం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ కి ఎలా అభివృద్ధి చెందుతుందని మాకు వివరించిన తర్వాతనే బయటికి అనౌన్స్ చేశారు. కానీ ఇక్కడ ఏదైనా చంద్రబాబు గారు ఏదైనా సరే ముందు ప్రజలకు చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకు ఒప్పుకుంటేనే అది ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి పరిస్థితి లేదు. ఏదైనా సరే ప్రెస్ మీట్ లోకి వచ్చి మాట్లాడి అక్కడ అనౌన్స్ చేస్తారు. ఆయన అనౌన్స్ చేసిన దాన్ని వీళ్ళందరూ ఇలా సర్ది చెప్పుకుంటారు, కప్పిపుచ్చుకుంటారు అంతే. ఆయన చెప్పింది ఏదైనా కరెక్ట్, ఆయన చెప్పిందే కరెక్ట్. వీళ్ళకి అవగాహన ఉండదు, ఏంటి అక్కడ జరుగుతుంది అనేది అవగాహన ఉండదు. సుబ్బారాయుడు గారు ఏం చెప్తున్నారంటే క్లియర్ గా, ప్రియాంక గారు రాజధాని కట్టడం విషయాల్లో, అక్కడ కట్టడం విషయాల్లో కూడా అవినీతి జరుగుతోంది. సుబ్బారాయుడు గారు ప్లీజ్ వెయిట్. ప్రియాంక గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. అంటున్నారు 2029లో మావిగన్ వర్సెస్ అమరావతి థీమ్ తో వెళ్తాను ఎలక్షన్ కి అంటున్నారు. ఆల్రెడీ 2024 ఎలక్షన్స్ లో 3 రాజధానులు వర్సెస్ అమరావతికి వెళ్లారు. అమరావతికే జనం పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి వైపే ఉన్నారు. మళ్ళీ మావిగనాన్ని డ్రామా తీసుకొచ్చారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదు. ఇప్పుడు ఓడిపోయి ఈ 3 రాజధానులకి ఇట్లా వెళ్ళాం కాబట్టి ఓడిపోయాం. రేపు ఇంకో 3 ప్రాంతాలు, రేపు 29లో కూడా ఓడిపోతే ఆ తర్వాత 5 సంవత్సరాలకి రేపు మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి ఇది వస్తుంది, కొత్త ప్రాంతం వస్తుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి కానీ మీరు అన్నట్టు ఆ ఫోటో పిచ్చి ఒకటి పట్టిందండి. ఆ పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసుకున్నాడు, అది ఫెయిల్ అయింది. ఇప్పుడు కొత్తగా ప్రతి ఇంటికి నా ఫోటో అంటున్నాడు. రేపొద్దున గెలిస్తే బలవంతంగా ఇంటి మీద కూడా ఫోటోలు, పేర్లు వేయించుకునే, ఆ నేమ్ ప్లేట్లు పెట్టించుకునే కార్యక్రమం తప్ప ఆయనకు అభివృద్ధి మీద కానీ ఏదీ లేదు. ఇదే కాదు కూడదు, ఇదే థీమ్ తో వెళ్తా. అమరావతి రైతులకి ఏం చేశారండి మీరు?
అమరావతి రైతులు న్యాయం చేయాలని ఉంటే మీ దగ్గరికి పిలిపించుకున్నారు కదా, 2-3 గ్రామాల రైతుల్ని పిలిపించుకున్నారు. మరి సాయంత్రానికి ఎందుకు వాళ్ళు వచ్చి ల్యాండ్ పూలింగ్ పొలం ఇచ్చారు? మీ నాయకుడి మీద అంత ఉంటే మీకు న్యాయం చేస్తానని హామీ ఇస్తే సాయంత్రానికి వెళ్ళి ఎందుకు ల్యాండ్ పూలింగ్ పొలాలు ఇచ్చారు? మీరున్న గత 5 సంవత్సరాల్లో ఏం చేశారు అమరావతి రైతులకి? కనీసం అపాయింట్మెంట్ ఇచ్చారా? అమరావతి ప్రాంతంలో ఉన్నారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చారా? రైతులకు వదిలేయండి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులైనా కనీసం రైతులను కలిసే ప్రయత్నం చేశారా? మీకు అసలు వాస్తవాలు తెలియదు. మీరు ఒకసారి ఆడ కట్టే బిల్డింగ్ దగ్గర ఒకసారి చెల్లండి. మీరు ఎక్కడో కూర్చొని మీరు వాస్తవాలు మాట్లాడుతున్నా అంటే ఎవరు నమ్మరండి. మీరు ఎక్కడో కూర్చొని మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్పేవే నమ్మద్దు. మేము ఇక్కడ గ్రౌండ్ లో చూస్తున్నాం, మేము చూస్తున్నాం. మీరు వస్తారా? 12వ తేదీ నేను వస్తా, విజయవాడకి రండి, చూపిస్తా. ఫౌండేషన్ చేయాలని అమరావతి రండి. విజయవాడ ఎందుకు, అమరావతి వెళ్దాం రండి. అసెంబ్లీకి రమ్మంటారా, సిఆర్డి ఆఫీస్ కి రమ్మంటారా, సెక్రటేరియట్ కి రమ్మంటారా, ఇంకెక్కడ రమ్మంటారా? రండి, అమరావతికి రండి. మీరు చెప్పే తుళ్ళూరు అండి, అమరావతి అంటే తుళ్ళూరులో ఏం రైల్వే స్టేషన్ ఉందా? సరిగా బాతో ఆటో ఎక్కితే 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటున్నారు. మీకు తెలుసా? ఏమీ లేవాడ. కనీసం ఒక చిన్న మీరే చెప్తున్నారు కదా, ఒక ఎయిర్పోర్ట్ ఏమీ లేని దాన్ని అభివృద్ధి చేయడమే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా. ఏమీ లేని దాన్ని అభివృద్ధి చేయడమే. దూరంలో సరైన భోజనం లేదు, సరైన కుష్కా హోటల్ లేదు. ఒక స్వీట్ కొనుక్కున్నామంటే స్వీట్ లేదు. కావాల్సింది అవేనండి, కుష్కా హోటల్స్, బిర్యానీ పాయింట్స్ ఉంటే చాలు. మీకు అభివృద్ధి అంటే మీకు కుష్కా హోటల్స్, మీకు బిర్యానీలు కావాలా? కావాల్సింది కాదు, మీకు కావాల్సినట్టు లేవు అని చెప్తున్నా. ప్రజలకు కావాల్సిన మాకు బిర్యానీలు మాకేం అవసరం లేదండి. మీరు గత 5 సంవత్సరాల్లో మీరు బిర్యానీలు పెట్టి దొంగ ఉద్యమాలు బాగానే చేయించారు కదా, మీకు కావాలేమో. మాకు కావాల్సిన అభివృద్ధి మాకు అక్కడ బాగానే జరుగుతుందండి. మా అమరావతిని అనుష గారు, మీరు ముందు వైసీపీ వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ తర్వాత ఎవరిని మాట్లాడినవరు, వాళ్ళ డిబేట్ అంతా గోలగోలు చేస్తారు, సబ్జెక్ట్ జనాల్లోకి వెళ్ళనివ్వరు. ఇది కరెక్ట్ కాదండి. వాళ్ళ చేత మీరు మాట్లాడించి మమ్మల్ని తిట్టించి తర్వాత మళ్ళీ అతను మధ్యలోకి వచ్చి మాట్లాడతాడు. అక్కడ ఒక పక్క రైతు మాట్లాడుతా ఉంది, ఆ ప్రాంత రైతు, ఆ సోదరుని మాట్లాడినవాడు అతను. మీరు అతన్ని మ్యూట్ చేయరు. సుబ్బారెడ్డి గారు, ప్రియాంక గారు, మీరు ఒకసారి వెయిట్ చేయండి. అజయ్ గారు మీరు చెప్పండి. అజయ్ గారు ఒకసారి సుబ్బారెడ్డి గారు ఓకే. సుబ్బారెడ్డి గారు ప్లీజ్ వెయిట్. ప్రియాంక గారు మీరు కూడా కొంచెం వెయిట్ చేయండి. అజయ్ గారు ఇందాక తులసిరెడ్డి గారు కూడా ఒక ఆసక్తికర విషయాన్ని లేవనెత్తారు. ఏంటంటే ప్రజా రాజధానిని మేము కోరుకుంటున్నాం, మేము అమరావతికి రాజధానిగా మేము అంగీకరిస్తున్నాం, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. అయితే కొంచెం ఎక్కువగా నిర్మాణాల విషయంలో కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మించాలనే విషయంలో కానీ మేము ఏకీభవించటం లేదు, ప్రజా రాజధానిగా ఉండాలి అని ఆయన అంటున్నారు. అలాగే సుబ్బారాయుడు గారు కూడా ఏమంటున్నారంటే రాజధాని నిర్మాణ విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, అలాగే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్నారు నిర్మాణాల కోసం అని చెప్పి ఆయన లెక్క చెప్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? గారు, మీకు పెద్దలు తులసిరెడ్డి గారికి, లోక్ సత్తా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బాబ్జీ గారికి, సోదరి ప్రియాంక గారికి, సుబ్బారెడ్డి గారికి, వైకేటీ వీక్షలు గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే తులసిరెడ్డి గారి మాట, కూటమి మాట కూడా, తులసిరెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆంధ్రప్రదేశ్ కి ఏకైక రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ, ఆ దిశగానే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, ఉత్తరాంధ్రలో ఏ విధంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, అదే విధంగా అమరావతిలో ఏ విధంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి. అంటే ఇక్కడ రాజధాని ఒకటే ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, యువత యువకులకు ఉద్యోగ కల్పన రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి అనేది తెలుగుదేశం పార్టీ ఎజెండా, కూటమి ఎజెండా. ఈ రోజు ఆ దిశగానే పనిచేస్తా ఉన్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్నో, అది మామిడి తాండ్రో మామిడికాయో, అది అతనికే అర్థం కావాలి. బాహుబలి సినిమాలో కిల్కిల్ భాష లాగుంటుంది ఆయన మాట్లాడే భాష, అది ఎవరికి అర్థం కాదు, ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కాని భాష ఆయన మాట్లాడతాడు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజధాని నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీలో గుంటూరుకి విజయవాడకి మధ్య ప్రాంతాన్ని రాజధానిగా ఎన్నిక చేసినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నేను కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదిస్తున్నాను,
రాజధాని పేరిట ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, 30,000 ఎకరాలుగా పైగా భూములు కావాలి రాజధాని నిర్మాణానికి అని మాట్లాడిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వాళ్ళ వైసీపీ పార్టీ సంబంధించిన నాయకులు తాడేపల్లి ఇంట్లో ఉండి, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారికి సొంత ఇల్లుంది, చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా కూడా అమరావతి రాజధాని అని నమ్మించి ఎలక్షన్స్ కు వెళ్ళి గెలిచిన తర్వాత 3 రాజధానులు అంట, న్యాయ రాజధాని అంట, ఈ శాసన రాజధాని అంట, పరిపాలనా రాజధాని. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి ఒక ఇటుక ఎక్కడన్నా పెట్టి ఏ ప్రాంతానైనా అభివృద్ధి చేశాడా నేను సూటిగా అడుగుతా ఉన్నా వైసీపీ నాయకుల్ని. ఆయన చేసిన ఒకే ఒక్క కట్టడం, ఆయన భార్య ఉండటానికి ఋషికొండలో 500 కోట్ల రూపాయలకి పైగా ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇందాక ఆయన సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు చదరపడికి 14 లక్షల కోట్లని. ఆయన మరి ఏం చదువుకున్నాడో ఏం లెక్కలో నాకు అర్థం కాల. 500 కోట్ల రూపాయల పైగా రుచికొండ ప్యాలెస్ అంటే ఒక చదరపు అడుగుకి 25,000 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టిన గనుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజాధనాన్ని ఆయన వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉండటానికి ఈ రోజు అమరావతి ప్రాంతంలో జరుగుతున్న సెక్రటేరియట్ నిర్మాణం. మేము ఇప్పుడు సుబ్బారాయుడు గారు ప్లీజ్ వెయిట్. సుబ్బారాయుడు గారు మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. ప్లీజ్ వెయిట్. మీరు మాట్లాడండి అజయ్ గారు. అమరావతి ప్రాంతంలో 4,890 కోట్ల రూపాయలతో 70 లక్షల చదరపు అడుగులు నిర్మాణం జరుగుతా ఉంది. ఒక చదరపు అడుగుకి నిర్మాణానికి అయ్యే ఖర్చు 6,895 రూపాయలు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు ఏదైనా ఆర్టీ యాక్ట్ చేసుకున్నా మీకు బయటకు వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్టు ఒకసారి ప్రెస్ మీట్ లో 12,000 అంటాడు చదరపడికి, ఒకసారి ప్రెస్ మీట్ లో 14,000 అంటాడు. ఈయన సుబ్బారెడ్డి గారు ఏకంగా 14 లక్షలు అంటున్నాడు. అంటే అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో వీళ్ళకి అర్థం పర్థం ఉండదు. అంటే జగన్మోహన్ రెడ్డి సుబ్బారాయుడు గారు మీ టర్న్ వస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఆగండి, నేను లెక్క చెప్పుకోండి. నువ్వు తప్పు చెప్తే మేము వింటా ఉండాలా? సుబ్బారాయుడు గారు ప్లీజ్ వెయిట్. నేను మీకు టైం ఇచ్చాను, మిమ్మల్ని మాట్లాడనిచ్చాను, వాళ్ళకు కూడా టర్న్ రావాలి. మీరు నోటికి వచ్చిన సొల్లంతా వాగారు, చెప్పారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉంటే మీకు ఎందుకు బాధ కలుగుతా ఉంది? అనుషాకర్ ఆయన మ్యూట్ చేయండి, లేదా ఆయన మాట్లాడుతుంటే మేము వెళ్ళిపోతాం. అబద్ధాలు మాట్లాడుతుంటే మాట్లాడుకోండి. కాదు సుబ్బారాయుడు గారు మీరు నోట్ చేసుకోండి. అజయ్ గారు మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ ఇవ్వండి, మీరు మాట్లాడండి. కానీ ఇలా మధ్యలో మాట్లాడడం బాలేదు. మీరు కంటిన్యూ చేయండి అజయ్ గారు. నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, 4,890 కోట్లతో 70 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరుగుతా ఉంది అమరావతి ప్రాంతంలో సెక్రటరియట్ కోసం, భవనాల కోసం. ఒక్కొక్క చదరపు అడుగుకి 6,895 రూపాయలు అని చెప్పి నేను నెంబర్ తో సహా చెప్తా ఉన్నా. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆర్టీ యాక్ట్ చేసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి 12,000 ఒకసారి 14,000 ఒకసారి ప్రచారం చేస్తాడు. పార్లమెంట్ నిర్మాణానికి 1,200 కోట్లు అయితే 900 కోట్లు అని చెప్పి మీరు దుష్ప్రచారం చేస్తారు. ఈ రోజు అమరావతిలో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో 58,000 కోట్ల రూపాయలతో 78 ప్రాజెక్టులు నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినాయి. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా 16 ప్రాజెక్టులు శంకుస్థాపన జరిగింది అమరావతిలో. అదే విధంగా అంతర్జాతీయ బ్యాంకులు, జాతీయ బ్యాంకులు 1,400 కోట్ల రూపాయలు దరిదాపుగా అమరావతిలో పెట్టుబడులు పెడతా ఉన్నాయి. ఈ రోజు యాక్సెస్ రోడ్ల నిర్మాణం జరుగుతా ఉంది, అభివృద్ధి శరవేగంగా జరుగుతా ఉంది. అమరావతి నిర్మాణం జరిగితే చంద్రబాబు నాయుడు గారి పేరు, తెలుగుదేశం పేరు, కూటమి పేరు ఎక్కడ చిరస్థాయిగో నిలిచిపోతుందని అసూయతో, దురదతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అతను ప్రతిపక్షంలో ఉంటే ఒక నాటకం, అధికారంలోకి వస్తే ఒక నాటకం. ఈ వైసీపీ నాయకులు కూడా గొర్రెల మాదిరి అతను ఏది మాట్లాడితే అదే మాట్లాడతారు. ఇప్పుడు ఒక మనిషి ఒక విషయం మీద ఎన్నిసార్లు స్టాండ్ మార్చుకుంటాడంటే నాకు అర్థం కాదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. రేపు అధికారంలోకి వచ్చి ఏం చెప్తాడు? ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలని రాజధానులు చేసే ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాదు, మీ జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలని రాజధానులు చేస్తే ఘనత వచ్చేస్తుంది దర్దాపు రాబోయే రోజుల్లో. అనుషా గారిని క్లియర్ గా చెప్తా ఉన్నా, క్లియర్ స్టాండ్ తీసుకుంది కూటమి ప్రభుత్వం. అమరావతిలో శరవేగంగా జరుగుతా ఉన్నాయి పనులు. గత 5 సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోలారండి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు. 1631 రోజులు జరిగింది ఉద్యమం, అమరావతి రైతుల ఉద్యమం. 200 మందికి పైగా రైతులు చనిపోయారు అక్కడ.
ఆ రోజు ఎందుకు వెళ్ళలేదండి మీ వైసీపీ నాయకులు? ఎందుకు ఆ రోజు మీరు సిఆర్డీఏ రక్షణ సమితి అని చెప్పేసి ఆ రోజు మీ వైసీపీ నాయకులు పంపలేదు? ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు సుబ్బారాయుడు గారు, తుళ్ళూరు మండలం ఉండవల్లి మండలమే కదా అమరావతి అని. ఈయన కనీస అవగాహన ఉందో లేదో. సిఆర్డీఏ పరిధి, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి ఏలూరు, బాపట్ల, విజయవాడ, కృష్ణా జిల్లా, పల్నాడు, వీటన్నిటి సముదాయమే రాజధాని సిఆర్డీఏ పరిధి. ఈ మాత్రం అవగాహన లేని వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసి ఏదో 3 మండలాలు అమరావతి అంట, అక్కడ ఏమీ లేదంట, అక్కడ పునాదులు వేయాలంటే చాలా లోతుకు అక్కడ నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి. ఆ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రోజు శరవేగంగా అభివృద్ధి జరుగుతా ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తా ఉన్నాయి. ఈయన మాట్లాడతాడు మీరు మాట్లాడినండి. తెలుగుదేశం ప్రభుత్వం లోకేష్ గారితో నారా దేవాంశ్ గారి కోసం రాజధాని ప్రజలు సుబ్బారాయుడు గారు ప్లీజ్ కామ్ డౌన్. సుబ్బారాయుడు గారు ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్. సుబ్బారాయుడు గారు మీరు కూడా తులసిరెడ్డి గారిని ఓ మాట అన్నారు ఇందాక, పెద్ద ఆయన్ని మీరు అనకూడదు మీరు అన్నారు, మీరు చెప్తున్నారు. సుబ్బారాయుడు గారు ప్లీజ్ వెయిట్. సుబ్బారాయుడు గారు ప్లీజ్ వెయిట్. అజయ్ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మావిగన్ వర్సెస్ అమరావతి అని అనౌన్స్ చేశారో, అంటే కూటమికి ఒక రకంగా సవాల్ విసిరారని మనం అనుకోవచ్చా? అనుష గారు, గతంలో ఇదే విధంగా 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, తెలుగుదేశం నాయకులు దోచుకుంటా ఉన్నారని చెప్పి విష ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లు కోర్టుకు వెళ్లారు. ఏం నిరూపించగలిగారు? ఇన్సైడర్ ట్రేడింగ్ అసలు లేనే లేదు, జరగదని చెప్పి కోర్టు న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో ఇదే విధంగా రాజధాని నిర్మాణానికి అడ్డుపడి కేసులు వేశారు. 29,000 మంది రైతులు వాళ్ళ భూముల్ని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇస్తే వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడో ఉన్న ఒక 10 మందినో 20 మందినో పట్టుకొని ఏలాడుతూ సిఆర్డీఏ రక్షణ సమితి అంట సిగ్గు శరం లేకుండా ఈ రోజు ఏదో ఒక విధంగా అమరావతిలో వస్తున్న పెట్టుబడుల్లో జరుగుతున్న అభివృద్ధిలో ఆటంకం కలిగించాలి, గొడవలు చేయాలి, అల్లర్లు సృష్టించాలి, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు రాకుండా చేయాలి, ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలి. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మీద పగబట్టాడు. ఈయన ఇంకా ఫోటోల గురించి మాట్లాడుతా ఉన్నాడు. చిన్న పిల్లలు తినే చీకుల మీద కూడా ఫోటోలు వేసుకున్న గరుడయ్యా మీ జగన్మోహన్ రెడ్డి. ఆ ఫోటో పిచ్చి ఇంకా బాలేదు మీకు. ఈ రోజు నీ స్టూడియోకి అడుగుతా ఉన్నా, ఎవరు 1000 కోట్లు దోచుకొని ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి జైలు చుట్టూ బెయిల్ చుట్టూ తిరుగుతా ఉన్నారు? నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లేదా నారా లోకేష్ గారి అబ్బాయికి దోచుకొని రాష్ట్ర రాజధాని డబ్బులను దోచుకోవాల్సిన దారిద్రమో దౌర్భాగ్యమో తెలుగుదేశం పార్టీ నాయకులకో కూటమి నాయకులకో లేదు. ఈ రోజు కూటమి ఎజెండా సింగిల్ పాయింట్ ఎజెండా, అభివృద్ధి, వికేంద్రీకరణ జరగాలి, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి. పార్లమెంట్ లో అమరావతి ఏకైక రాజధాని అని బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఈ తలతిక్కల క్యాండిడేట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక వైకల్యం క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఓకే అజయ్ గారు, బిల్లు పాస్ అయింది అమరావతి ఏకైక రాజధాని అని. ఓకే అజయ్ గారు, ఒకసారి బాబ్జీ గారిని కూడా మాట్లాడమందాం. ఓకే అజయ్ గారు, ఒక మానసిక రోగి మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తా ఉంటే ఆయన నమ్మి ఈ గొర్రెలు కూడా నీకు క్లియర్ గా మళ్ళీ చెబుతా ఉన్నా, ఈ రోజు రాష్ట్ర నాశనానికి ఒక క్యాన్సర్ లాగా తయారయ్యారు ఈ వైసీపీ నాయకులు. ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతా ఉంది, శరవేగంగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి, అమరావతి పనులు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు ప్రతి విషయంలో విష ప్రచారమే. చదరపాడుకు ఇంత మేమని క్లియర్ గా చెప్తా ఉన్నా, లక్షల కోట్లని వీళ్ళు దుష్ప్రచారం చేస్తారు. ఈ రోజు దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ఈ రోజు అనుష గారు, దేశంలో ఎవరికి లేని విధంగా ఒక రాష్ట్ర రాజధాని నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక రాజధాని నిర్మించాలనుకోవడం తప్పేం కాదు కదా. తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఎక్కువ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం తెలుగుదేశానికో కూటమికో లేదండి. కానీ ఈ రోజు వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పౌరులు ప్రతి ఒక్కరికి ఉంది. అనుషాగర్ ఇంకొక మాట మాట్లాడతాను నేను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేశాడో కమ్మ రాజధాని అని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కలిసిన రైతులందరూ ఎవరండి? ఆయన సామాజిక వర్గం. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళందరూ ఆ ప్రాంత రైతులే కదా. మరి ఆ రోజు ఏ విధంగా ప్రాంతాన్ని మీరు కమ్మ రాజధాని ప్రచారం చేశారు? 43% ఎస్సీ ఎస్టీ రైతులు ఉన్న ఆ ప్రాంతాన్ని మీరు ఒక కులానికి అంటగట్టి కులం మీద కక్షతో ఏ విధంగానైతే రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతుందో దాన్ని అడ్డు తగిలే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు, చిరస్థాయిగా కూటమి
లేదా చంద్రబాబు గారి పేరు నిలబడకూడదు. అంటే ఏదో ఒక విధంగా ఓకే అజయ్ గారు. సృష్టించాలి, రాష్ట్ర రాజధాని నాశనం చేసే ఆలోచన తప్ప ఈ వైసీపీ నాయకులకి మరేదీ లేదు. ఆ ప్రాంత రైతుగా ఉన్న ప్రియాంక సోదరు గారు చెప్తా ఉన్నారు ఆ ప్రాంతంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉందని. జాతీయ రహదారుల పక్కన రాజధాని నిర్మాణం జరగాలంట. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా వింత అనుష గారు ఇది? జాతీయ రహదారుల పక్కన ల్యాండ్ పూలింగ్ చేయాలన్నా లేదు ల్యాండ్ తీసుకోవాలన్నా అక్కడ ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందంటే అక్కడ. ఈ రోజు ఇంకో విషయం అడుగుతా ఉన్నా, ఏదైతే గతంలో వీళ్ళు వైసీపీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులుగా అభివర్ణించారు మహిళల్ని ఎన్ని విధాలుగా అజయ్ గారు బాబ్జీ గారికి మనం కొంత టైం ఇద్దాం. బాబ్జీ గారు వెయిట్ చేస్తున్నారు. అజయ్ గారు ప్లీజ్ వెయిట్, మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. మాట్లాడించండి. మీరు కొంచెం తొందరగా కంక్లూడ్ చేయండి అజయ్ గారు ప్లీజ్. బాబ్జీ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, 2 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తా. అంటే వైసీపీ చేసిన ప్రతి దుర్మార్గాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలి అనుష గారు. ఈ రోజు ఏదైతే సిఆర్డిఏ పరిధిని కూడా ప్రపంచానికి తెలియనీయకుండా అమరావతి అంటే ఒక తుళ్ళూరు, ఒక అక్కడ ఉండవల్లో, ఒక పెనమాకోలాగా వీళ్ళు సృష్టిస్తున్న నాటకాలు. సిఆర్డిఏ పరిధి కూడా కనీస అవగాహన లేదు అనుష గారు. ఈ రోజు సూటిగా రాష్ట్ర ప్రజలు గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 రాజధానులను వెళ్ళారు కదా మీరు ఎలక్షన్స్ కి, ప్రజలు చీకొట్టారు కదా. ఉత్తరాంధ్రాని మీరు పరిపాలనా రాజధాని పేరుతో మీరు అక్కడ గద్దలాగా వాలిపోయి వైజాగ్ లో చుట్టుపక్కల ఎన్ని భూముల్ని మీరు కొట్టేశారు. ఆ ప్రాంత ప్రజలు భయప్రాంతులకు గురై కనీసం మీ ఎమ్మెల్యేలను ఒక్కళ్ళని కూడా గెలిపించలేదు. అయినా మీకు బుద్ధి రాదు. మళ్ళీ వాళ్ళు మావిగానే అంటారు, మామిడి తండ్రో మామిడికాయో, మీ మట్టి మీ మశానం, నోటికి వచ్చిందల్లా వాగుతారు. ఓ ప్రెస్ మీట్ పెట్టడం, వెళ్ళిపోవటం, రాష్ట్ర ప్రజలను కొట్టుకొని సాగడం చెప్పడం, బురద చల్లటం, విషం చెమ్మటం, కోర్టులకు వెళ్ళటం. అనుష గారు ఎన్ని కోర్టులు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన, నారా చంద్రబాబు నాయుడు గారి పైన, నారా లోకేష్ గారి పైన. బాబ్జీ గారు మీరు చెప్పండి, ఏదైతే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యల ఎఫెక్ట్ రాజధానిపై ఏ విధంగా ఉంటుంది, అలాగే ప్రజలపై ఏ విధంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అనుష గారు, మీకు పెద్దలు గౌరవనీయులు తులసిరెడ్డి గారికి, సుబ్బారాయుడు గారికి, అలాగే మరి అజయ్ గారికి, ప్రియాంక గారికి, ప్రేక్షకులకి కూడా ముందుగా అభినందనలు. వాన వచ్చి వెలిసిపోయినట్టుగా అజయ్ గారు, సుబ్బారాయుడు గారు చాలా నిరాకరణగా మాట్లాడారు. ముందుగా తులసిరెడ్డి గారికి అని సుబ్బారాయుడు గారు కాస్త స్పీడ్ గా ఆ వయసుకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి మాట్లాడాలి. మీలాంటి వాళ్ళు కొద్దిగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ డిబేట్స్ లోని ఏ రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళ నాయకుడు చేసిందే కరెక్ట్ అని మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు తీరేవి. తులసిరెడ్డి గారు కానీ నేను కానీ తులసిరెడ్డి గారు కానీ నేను కానీ మాట్లాడాలి. కాకపోతే మనం ఇక్కడ ఆలోచించాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనల్ని ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పటికే చాలా నవ్వుకుంటున్న క్రమంలో మళ్ళా ఇంకోసారి తన రూపాన్ని బయట పెట్టుకున్నాను. నేను 2-3 అంశాలు మీ నోటీస్ లో పెడతాను. అజయ్ గారు కానీ, సుబ్బారాయుడు గారు కానీ, ప్రియాంక గారు కానీ, లేకపోతే తులసిరెడ్డి గారు కానీ డిబేట్ లో ఉన్నారు. నేను తులసిరెడ్డి గారు చెప్పిన దాన్ని ఏకీభవిస్తాను. మేము లోక్సత్తా పార్టీ నుంచి కూటమి ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చాం. మొట్టమొదటి రాజధానికి 35,000 ఎకరాలు భూసేకరణ జరిగినప్పుడు, ల్యాండ్ పూలింగ్ జరిగినప్పుడు, ఆ ల్యాండ్ పూలింగ్ లో మొట్టమొదటి జయప్రకాష్ నారాయణ గారు చెప్పింది రాష్ట్రానికి ఒక గ్రీన్ సిటీ కావాలి అని అడిగారు. సరే, ఆ గ్రీన్ సిటీ ఎలా పోయి అమరావతి రాజధాని దాని వ్యవహారాలన్నీ జరిగినప్పుడు మద్దతు ప్రకటించాం. ఏదో రాజధాని కావాలి, ఒకటి ఉండాలి అని అనుకున్నాం. ఆయనకు అధికారం పోయింది, జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఆయన 3 రాజధానులు అని పేరు పెట్టారు. మనం 3 రాజధానులతో అభివృద్ధి రాజధానులు కావాలి, అలాగే పరిపాలనా వికేంద్రీకరణ కావాలి, అలాగే రాజధాని అభివృద్ధి కావాలి, 3 ప్రాంతాల అభివృద్ధి కావాలని మేమందరం తులసిరెడ్డి గారు కానీ మా బొట్టు అందరం చెప్పాము. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి పెడచెవిని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఆడుతున్న ఆ గేమ్ ప్లాన్ లో భాగంగా నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రెస్ మీట్ పెట్టడం, మావిగారిని పేరుని అనౌన్స్ చేయడం, సజ్జల రామకృష్ణారెడ్డి గారు 2వ రోజు వచ్చి అదేం కాదు, మాకు అమరావతి రాజధాని మా అభిప్రాయం తప్పు కాదు, కానీ ఇది కూడా ఉంటే ఇలా కూడా చేసుంటే బాగుందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళా సర్ది చెప్పడం, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రకటన చేయడం, ఇంకొకరు మాట్లాడడం, మళ్ళా ఇప్పుడు ఈ రోజు ఏమైనా ఆయన రేపు వచ్చే ఎన్నికలకి ఇదే పెద్ద చర్చాంశం జరుగుతుందని చెప్పడం, ఇది జరుగుతూ ఉన్న క్రమం. ఇక్కడ 2 అంశాలు. మన సుబ్బారాయుడు గారు కానీ అజయ్ గారు కానీ మాట్లాడుతున్న క్రమంలో రాజధాని అమరావతి నిర్మాణానికి భారతదేశంలో పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది.
మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తేడా జరిగితే మీరు ఎందుకు ప్రధానమంత్రి గారిని వెళ్ళి కలవలేదు, ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఇది తప్పు అని ఎందుకు చెప్పలేదు, చెప్తే మోడీ దగ్గర చెప్పే సాహసం ఎందుకు చేయలేకపోయారు మీరు? అంటే మీరు గతంలో చేసిన పొరపాట్లే కదా. 2, కన్స్ట్రక్షన్ లో తేడా జరుగుతుంది, లేకపోతే ఆశ్రిత పక్షపాతం జరుగుతుంది అనుకున్నప్పుడు మీకు ప్రజల అధికారం ఇచ్చారు. 11 మంది వెళ్ళి ఎందుకు శాసనసభలో మాట్లాడరు? శాసనసభలో మాట్లాడినప్పుడు మీరు ఎందుకు శాసనసభ్యులుగా ఇంకా కొనసాగుతున్నారు? దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఏది పడితే అది గుడ్డ కాల్చి వాళ్ళ మీద వీళ్ళ మీద వేసి ఇది మా ఛాలెంజ్ అంటే మీ ఛాలెంజ్ల కోసం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడుకుంటే చూడడం కోసం 4 కోట్ల మంది జనం జీవితాలు లేవు ఇక్కడ. ప్రజా జీవితాన్ని మెరుగుపరిచి రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం పూర్తి చర్యలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ప్రజల మద్దతు, కూటమికి మద్దతు ఎందుకు ఇచ్చారు? ఎందుకు విశ్వసనీయత ఉందని చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా దక్షత ఉందని చెప్పే కదా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేస్తే ఇప్పుడు నేనున్నాను 5,000 ఎకరాలు విమానాశ్రయం తప్పు, శుద్ధ తప్పు. చంద్రబాబు గారు అటువంటి నిర్ణయాలు, ఆ ప్రకటనలు, ఆ ఉత్సాహం బాగా నేను కూడా నమ్ముతాను. కానీ ఒక పరిపాలన పరంగా జరుగుతున్నప్పుడు ఆ సూచనని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. చేస్తున్నది తప్పు అని అనడం వేరు, దానికి సూచన ఇవ్వడం వేరు. టీఆర్డీఏ పరిధిలో ఏ జిల్లాలు ఉన్నాయో ఈ రోజు అజయ్ గారు క్లియర్ గా చెప్పారు. మరి మావిగాని ఎక్కడుంది? టీఆర్డీఏ రీజన్ పరిధిలోనే కదా ఉంది. మరి ఇప్పుడే మనకి సుబ్బారాయుడు గారు చెప్తున్నారు లేదు పూర్తిగా అమరావతి పరిధిలోనే ఉంది మావిగాని కూడా. మరి అన్ని ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ మీరు కొత్త చర్చ చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పాత్ర పెరుగుతుంది. మీరు కన్స్ట్రక్టివ్ గా సమాజ హితాన్ని కోరి, జనహితాన్ని కోరి చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే మీరు ప్రశ్నించాల్సింది శాసనసభలో, లేదంటే భారత ప్రభుత్వాన్ని. మీరు ఇక్కడ పరిపాలన సక్రమంగా జరుగుతుంటే, కేంద్రం రాష్ట్రం చాలా అన్యోన్యతగా జరుగుతూ ఉంటే మీకు సంబంధం లేని అంశాలని ప్రజల ముందు పెట్టి ఇది చర్చ చేసి మీడియాకి పత్రికలకి ఇది ఒక పెద్ద వార్త చేసి ఇది ఒక కొత్త రకమైన వంటను తయారు చేసి ప్రజల బుర్రలన్నీ మస్తిష్కంలో విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తే రాజకీయాలు అంటారా? దీన్ని రాజకీయ నాయకులు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు నిబద్ధతగా నిజంగా 3 ప్రాంతాలు అభివృద్ధి 3 రాజధానులు అని చెప్పిన మనిషి ఈ రోజు ఏ నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? నేను శాసనసభలోకి వెళ్ళి మనం చర్చ జరుగుతున్నప్పుడు, పార్లమెంట్ లో చర్చ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళిపోయి మేము ఆ రోజు 3 రాజధానులన్నా అదే స్టాండ్కి నిలబడుతున్నాం అని అనుంటే జగన్మోహన్ రెడ్డికి విలువ పెరిగి ఉండేది. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మళ్ళీ మావిగాని ఏంటి? మళ్ళీ మావిగాని అన్న తర్వాత రేపు తులసిరెడ్డి గారు చెప్పింది వాస్తవమే, మరో చోట అందరినీ నమ్మకం ఏంటి? ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి చేసిన తర్వాత, ఆయనకి రాజకీయ అనుభవం ఉన్న తర్వాత, ఆయన అపారమైనటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్న ప్రతి మాటని కూడా ప్రజలు కౌంట్ చేస్తారు. ఈ రోజు రాష్ట్రానికి కావాల్సింది ఏంటి? అభివృద్ధి. మీరు చేయాల్సిన పరిస్థితి ఏంటి? పనేంటి? ప్రతిపక్షంలో మీరు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి, లోపాలంటే అసెంబ్లీలో మాట్లాడండి, లేకపోతే లేఖలు రాయండి, గవర్నర్ని కలవండి, భారత ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి, లేకపోతే అనేక ఫార్మాట్లోనే మాట్లాడండి. ఇది మానేసి చిన్న చిన్న అంశాలు పట్టుకొని ప్రజల మధ్యకి పెట్టి మీరు మాట్లాడే ఛాలెంజ్ చేస్తున్నానని ఏం మావిగాను? ఈ రాష్ట్రం భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మీ రాజకీయాల కుచితం వల్ల, మీ ఫైట్ వల్ల నిజంగా ఈ రోజు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. చంద్రబాబే అధికారం తీసుకోకపోతే ఈ కుక్కల చిప్పుల మిస్టర్ని కన్సల్టేట్ చేసే రాజకీయ అనుభవం ఎవరికైనా ఉందా? డే 1 నుంచి తెలుగుదేశంకి అధికారం వచ్చాక కొట్టుకు చావడమే పనిగా చేస్తే ఈ రాష్ట్రాన్ని ఎవడు బాగుపడతాడు? పొరపాట్లు జరుగుతున్నాయి పోలీసుల్లో, రెవెన్యూలో. మాలటోళ్ళందరినీ మేము హెచ్చరిస్తున్నాం. ప్రతి డిబేట్ లో చంద్రబాబు నాయుడు గారికి తప్పు జరిగిందని చెప్తున్నాం. నేను ఉత్తరాంధ్ర వాసి, ఇంకో రేపు విమానాశ్రయం ఓపెన్ చేస్తా అంటున్నారు. స్థానికులకి ఎందుకు ఉపాధి ఎవరని అడుగుతున్నాం, ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టలేదని అడుగుతున్నాం. రేపు సమ్మర్ లో చాలా నీటి యాత్ర జరిగిందని చెప్తున్నాం. ఖరీఫ్ రబీకి రైతులకి చాలా అన్యాయం జరుగుతుంది, విత్తనాలు కూడా దొరకలేదని చెప్తున్నాం. అట్లాగే ఏజెన్సీలన్నీ కలిపి జ్వరపీడిత ప్రాంతాలుగా మారిపోయాయని చెప్తున్నాం. కేజీహెచ్ విమ్స్ని అభివృద్ధి చేయకపోతే ప్రజలు నష్టపోతారని చెప్తున్నాం. పొలిటికల్ పార్టీలు ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు కావాల్సిన విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల కోసం మాట్లాడాలి తప్ప మీ కుచిత రాజకీయాలకు విషంగా నింపి మీకు నచ్చిన ప్రతి అజెండాని మీడియా ముందు పెట్టి ప్రజలను ఏమైనా కొట్లాడించడం కరెక్ట్ కాదు. నిన్నటికి నేను స్టీల్ ప్లాంట్ లో బర్త్ జరిగిన తర్వాత చనిపోతే ఆ కుటుంబాన్ని ఎవరు పరామర్శించారు? ఇప్పుడు ఎవరు పట్టించుకున్నారు? ఎకాయికలు వచ్చారు, ఎవరికి నచ్చిన స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చిపోయారు. ఆ రోజు బర్మట వాళ్ళు కేజీఎస్ ఎందుకు లేదని ఒక్క రాజకీయ పార్టీ అడగలేకపోయింది.
ఏ విమ్స్ లో గొప్ప అద్భుతమైనటువంటి పరిపాలన కేంద్రాలు పెట్టాలని ఏ రాజకీయ పార్టీ ఎందుకు అనట్లేదు? మీ దుర్మార్గమైన రాజకీయాల కోసం, మీ అధికార రాజకీయాల కోసం ఎవరు ఏం చేస్తున్నారో తెలియక ప్రజల గందరగోళంలో ఉన్నారు. పనిచేస్తున్న చంద్రబాబు తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి, లేకపోతే చంద్రబాబు కరెక్ట్ చేస్తే ప్రోత్సహించండి, లేకపోతే మీకున్నటువంటి కొత్త ఐడియాలజీ, పరిపాలనలో ఉన్నటువంటి అపార అనుభవాన్ని ప్రజల ముందు పెట్టండి. ఇది మానేసి ఎందుకంటే జరుగుతున్న పరిణామం అమరావతి ప్రజలు ఎత్తుకున్నారు, ఇది జరగాలని కోరుకుంటున్నారు, అభివృద్ధి జరగాలి. ఓకే బాబ్జీ గారు. ఎందుకు ఈ రకమైన ఆలోచనలు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన పందాన్ని మార్చుకుంటుపోతే రాజకీయాల్లో మక్కువగా మిగిలిపోతాడు ఆయన. ఇది మంచిది కాదు. ఒక ప్రధానమైన పాత్ర పోషించాల్సినటువంటి వ్యక్తులు చాలా ఎంతగా ఉండాలి. ఓకే బాబ్జీ గారు. లేకపోతే ఇంకా కొత్త తీసుకురండి అని చెప్పి ఉండదు కదా అన్ని రాజకీయ పార్టీ మీ ఆడియో కూడా కట్ అవుతోంది బాబ్జీ గారు. ఓకేనండి. తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో మళ్ళీ ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నాయి. అలాగే ఎస్పెషల్లీ రైతుల విషయంలో కానివ్వండి, లేకపోతే వాళ్ళకే అందరికంటే ఎక్కువ ప్రెజర్ వాళ్ళ మీదే ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం 2019 నుంచి 24 వరకు రాజధానిలో ఏం జరిగిందో చూసాం మనం. అంటే ఇటువంటి వ్యాఖ్యలు ఒక మాజీ సీఎం నుంచి విని ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఎలా అర్థం చేసుకోవాలని మీరంటారు? మన రాష్ట్ర భౌగోళిక స్వరూపము ఇప్పుడున్న స్వరూపం అట్టే ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అమరావతి అమరావతి, దాన్ని ఎవరూ మార్చలేరు. ఈవెన్ ప్రజలకు ఏం చెప్తారు తులసిరెడ్డి గారు? అదే చెప్తున్నాను, దాన్ని ఎవరు మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మేము కాంగ్రెస్ వల్ల మార్చాలనే మార్చలేము, ఈవెన్ చంద్రబాబు నాయుడు మార్చాలనే మార్చలేరు. దానికి కారణము సిఆర్డిఏ చట్టం, దానికి రక్షణ కవచం. సిఆర్డిఏ చట్టంలో రైతులు భూములు ఎందుకు ఇచ్చారు? కాబట్టి ఆ యొక్క క్లాజు ఉన్నంత వరకు, అది ఆ సిఆర్డిఏ చట్టం ఉన్నంత వరకు ఎవరూ మార్చలేరు. మేము ముగ్గురం అనుకున్నా మార్చలేరు. జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు ముగ్గురు అనుకున్న ఒక రైతు కోర్టుకు పోతే విగిపోతుంది. కాబట్టి కోర్టు తెలిసిందదే, తర్వాత ప్రజా కోర్టులో కూడా పోయింది. దానికి తోడు ఇప్పుడు పార్లమెంటు చట్టం కూడా ఒక అడిషనల్ బలం వచ్చింది. సిఆర్డిఏ చట్టము రక్షణ కవచం. రాజధాని అమరావతికి సిఆర్డిఏ చట్టం రక్షణ కవచము. అక్కడ ఏమన్నా అవకతవకలు ఉంటే దాని గురించి ప్రశ్నించవచ్చు, కానీ రాజధాని అమరావతి 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 ఎవరో మార్చలేము. రాష్ట్ర భౌగోళిక స్వరూపం ఉన్నంత వరకు ఉండే వరకు. కాబట్టి ప్రజలు ఎవరు వచ్చేసి దాని గురించి జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఇంకా ఎంతమంది వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ రాజధాని మారుస్తుందంటే సాధ్యం కాదు కాదు కాదు. అక్కడ అవకతవకలు జరగకుండా అందరం జాగ్రత్తగా ఉండాలి. ప్రజా రాజధాని అంతవరకే తప్పనిచ్చేసి రాజధానిలో మార్పు ఎవరూ చేయలేము. యాజ్ లాంగ్ యాజ్ సిఆర్డిఏ చట్టం ఉన్నంత వరకు. దానికి అడిషనల్గా పార్లమెంట్ చట్టం కూడా వచ్చింది. కాబట్టి ఇంక దాని గురించి భయపడాల్సిన అవసరమే లేదు. జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మేము చెప్పినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. అది ఎవరు చెప్పినా కానీ సెల్ఫ్ గోల్, దాన్ని మారుస్తామంటే సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. మేము చెప్పినా మేము కూడా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. చంద్రబాబు నాయుడు చెప్పినా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే, జగన్మోహన్ చెప్పినా సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఓకే తులసిరెడ్డి గారు. సుబ్బారాయుడు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక మీరు తులసిరెడ్డి గారి విషయంలో మీరు మాట్లాడిన విధానం రియల్లీ డిబేట్లో మాట్లాడే పద్ధతి అది కాదు. దయచేసి నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. ఆయనకి మీరు సారీ చెప్తే బాగుంటుంది. అలాగే అలాగే అయితే నాకు ఇంకొక విషయం ఏంటంటే, నేను తులసిరెడ్డి గారిని ఏమనలేదు మేడం. ఆయన జెరూసలేం ను రాజధాని అంటాడంటే ఎందుకు అంటాడు రాజధాని జగన్మోహన్ రెడ్డి? జెరూసలేం ను ఏమన్నా అది ఆ విషయం చెప్పా కానీ తులసిరెడ్డి గారిని నేనేం చెప్పలేదు. ఆయన చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున జెరూసలేం ను రాజధాని అంటాడంటే ఎందుకు అంటాడు అని చెప్పాను తప్ప తులసిరెడ్డి గారిని నేనేం వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదండి. అలాగే ఇప్పుడు మనము మాట్లాడుతున్న డిబేట్ లో మనం ఫ్యామిలీస్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లాడైనటువంటి దేవాంశ్ విషయం మీరు ఎత్తకుండా ఉంటే బాగుంది. మీరే కాదు, ఏ పార్టీ అయినా సరే, రేపు టీడీపీ అయినా జగన్ గారి ఈ కుటుంబ సభ్యుల గురించి ఎత్తకుండా ఉంటే బాగుంటుంది. రాజకీయాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, విధానాల గురించి మాట్లాడుకుందాం. విధానపరంగా మీరు ప్రశ్నించండి, ప్రతి పార్టీకి అండగా ఉంటాం. అంతేగాని కుటుంబ సభ్యుల్ని దయచేసి చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని తీసుకురావద్దు. టైం వేస్ట్, ఉపయోగం లేదు, ఉపయోగం లేని మాట్లాడారు. అజయ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ గొర్రెలు,
నాయకులంతా గొర్రెలు, వాళ్ళు కుండిగొరానికి ఇది అమ్ముతున్నారా వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మేము మాట్లాడలేదండి. సార్, మాకు నేను సుబ్బారాయుడు గారు, చెప్తున్న ప్రతి విషయాన్ని మీరు నేను దేవాంశ్ విషయం తీసుకొచ్చారు, ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఇందులో దేవాంశ్ అక్కడ విషయం అవినీతి ఎందుకు వచ్చింది? జరుగుతుంది, రాజకీయాల్లో అక్కడ అవినీతి జరుగుతుంది, ఆ డబ్బులు దోచుకుంటున్నారు, ఇంకా తరాలు సంపాదించుకుని తినడానికి ఉపయోగపడుతుందేమో కానీ ఇక్కడ మీరు అలా ప్రజలకు అనండి. అన్యాయం జరుగుతుంది పేర్లు ఎత్తద్దు, చిన్న పిల్లల పేర్లు ఎత్తద్దు, ఆడవాళ్ళని తీసుకురావద్దు. పిల్లల కోసం మాట్లాడేందుకు సుబ్బారెడ్డి గారు ఎస్ తప్పు మాట్లాడాను నేను అనిండి మాటకి, దానికి మళ్ళీ కౌంటర్కి ఒక 5 నిమిషాలు ఎందుకు? అదే ఓకే, నేను చెప్పేది అదే అండి. నేను అన్ని పార్టీల వారికి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. సుబ్బారాయుడు గారు, ఈ రోజు మీరు మాట్లాడారు కాబట్టి మీ పేరు చెప్తున్నాను, ఎవరూ మాట్లాడకూడదు. సరే, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మీరు ఇప్పుడు చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి మాట్లాడండి, బాగుంటుంది. విధానపరంగా వాళ్ళు చేసిన పనులను ఎత్తి చూపించండి. ఎవరైనా అంతే. ఇప్పుడు మీరు అన్నారు రాజధానిలో అవకతవకలు జరిగినాయి అన్నారు. నేను కూడా వీ స్టాండ్ బై దట్. మీరు ఆ మాట అన్నారా? ఓకే, మేము కూడా క్వశ్చన్ చేస్తాం. మీరు అవకతవకలు జరిగాయన్నారా? వీ స్టాండ్ బై దట్. మేడం, నేను మీ ఛానల్ కి ఒకటే చెప్తున్నాను, ఎట్లయినా కూడా మీరు ఒకసారి మీ కెమెరామెన్ తీసుకొని తప్పకుండా ఇప్పుడు జరిగే తుళ్ళూరు మండలంలో జరిగే నిర్మాణాల యొక్క ఆ లూజ్ సాయిల్ కోసం వాళ్ళు ఎంత ఫౌండేషన్ లోపలికి వెళ్తున్నారు, ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎంతకు చదరానికి ఎంత డబ్బులు ఇస్తున్నారు ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి చెప్పండి సార్, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమని సుబ్బారెడ్డి గారు. మా జగనన్నకు మైకి లేదని ప్రెస్ మీట్ పెట్టి అసలు వెళ్తే కదా సుబ్బారెడ్డి గారు, అసలు వెళ్తే కదా అసెంబ్లీకి. ఈ రోజు కూడా ఒక జర్నలిస్టుడు నిన్న హైదరాబాద్ కి వెళ్ళి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో గుడ్డలు కూడా వేసుకోకుంటే లాక్కొని వస్తా అంటే ఆ విషయం ప్రస్తావించినాడు జగన్మోహన్ రెడ్డి. ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా లాకప్ డెత్ చేస్తే ఆ విషయం గురించి మాట్లాడినాడు. చివరిలో అడిగిన ప్రెస్ మీట్ లో ఒక విలేకరు అడిగిన దానికి సమాధానంగా అవునండి మేము స్టాండ్ అయి ఉన్నాము, మావిగన్ అనేది ఈ ఏరియా మొత్తము ఇక్కడ మనం సపరేట్ గా రైల్వే స్టేషన్ కట్టాల్సిన అవసరం లేదు, సపరేట్ గా హెలికాప్టర్ మనం ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం లేదు, ఇవన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయి, మనకు ఓడరేవులు కూడా ఉన్నాయి మచిలీపట్నంలో, సో మనకి ఇవన్నీ అనవసరంగా మనం డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదు, కావాల్సినది మనకు సచివాలయం గాని అవన్నీ ఉన్నాయని దాని అర్థం అండి. అక్కడ అనవసరంగా డబ్బులు వృధాగా ఖర్చు పెట్టి మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా సమయం దాటిపోయాక చెప్పిన సుబ్బారెడ్డి గారు టైం ఈజ్ ఓవర్. అది చెప్పాల్సిన రోజు చెప్పలేదు ఆయన. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు? ఇది ఆయన చెప్పాల్సినప్పుడు చెప్పాలి, రాష్ట్ర శాసనసభలో చెప్పాలి, ఆయనకు అధికారం ఉన్నప్పుడు చెప్పాలి, ఆయనకు అధికారం పోయినా రాష్ట్ర శాసనసభలో ఇప్పుడైనా చెప్పాలి. ఈ మానేసి ఇప్పుడు కొత్త చర్చ అవసరం లేదు సోదరా. అది నేను అంటుంది. ఇప్పుడు మీరు ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినా ఇల్లు కాలిపోయిందండి, దానికి కారణం వెతుకుతావా లేకపోతే ఇల్లుని రీపోస్ట్ మార్టం చేస్తావా? కారణం కదా ఎత్తుకుతాము. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించండి సార్, మేము ఎవరిని కాదనను, కానీ ఆయన చెప్పాల్సిన ఫార్మేట్ లో చెప్పకుండా టైం దాటిపోయాక 1కి 10 చెప్పడం వల్ల ఆయన పలసన అయిపోతున్నాడు, ఆ పార్టీ పలసన అయిపోతుంది, జనం నవ్వుకుంటున్నారు. సత్యం రామకృష్ణారెడ్డి రేపు ప్రెస్ మీట్ పెట్టరని మీరు హామీ ఇవ్వగలరా? జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఎట్లుండదంటే మీకు చిన్న ఒకే ఒక మాట చెప్తా సార్. ఈ దేశంలో ప్రపంచంలో గాంధీ మహాత్మునికి ఎక్కడైనా విలువ ఉంటది. ఆయన కోరుకునేది ఏంటంటే గ్రామ స్వరాజ్యం. ఆయన కోరుకునే గ్రామ స్వరాజ్యం అంటే ప్రతి గ్రామంలో ఒక పంచాయతీ మనకు సచివాలయం కట్టించి అక్కడి నుంచే రూలింగ్ జరగాలని కోరుకొని ఆ విధంగా గ్రౌండ్ నుంచి పరిపాలన. సార్ కాదు సుబ్బారెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారు. మీరు మంచి మాట చెప్పారు. ఎన్ని చేసినా ప్రజలు గుర్తించలేదండి. ఏం చేసుకుంటాం సార్? మీరు అల్టిమేట్ గా 100కి మార్కులు సార్, పాస మార్కులు వచ్చినోడు పాస్ అయినట్టే, పాస మార్కులు రాకపోతే ఎంత గొప్పవాడైనా ఫెయిల్ అయినట్టే. జగన్ ఫెయిల్ అయ్యాడు, కారణం ఏంటంటే ఇటువంటి నిర్ణయాల వల్ల. మరొకసారి అలా ఫెయిల్ కాకుండా చూసుకోండి. ఒక్క సెకండ్. చంద్రబాబు నాయుడు గారు 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచినాడు, 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచినాడు, 2024లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచినాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకొని గెలిచలేదండి. జగన్మోహన్ రెడ్డి సింగిల్ గానే ఉన్నాడు. 2014 అయినా 19 అయినా 24 అయినా ఇలా చేస్తే మళ్ళా సింగిల్ గానే ఉంటాడు. ఇలాంటి మాట్లాడితే మళ్ళా సింగిల్ గానే కంటిన్యూ అవుతాడు. ఇలా మాట్లాడితే అజయ్ గారు మీరేదో చెప్పబోతున్నారు ఇందాక, క్విక్ గా చెప్పండి, కంక్లూడ్ చేద్దాం.
బలం లేని వాళ్ళు వ్యవస్థల మీద ఆధారపడతారు. ఉషా గారు, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల ఆయనతో మీద 10 నిమిషాలు ఆధారపడతారు. మాట్లాడించారు. నేను మాట్లాడేటప్పుడు టైం అయిపోతుంది అంటారు. మేము ఆన్సర్ ఏం చెప్తాం నాకు సార్ అర్థం కాదు. లేదు లేదు, చెప్పండి అజయ్ గారు. అజయ్ గారు మీ త్యాగం. కాదండి, మీరు ఇప్పుడు వాళ్ళని పిలిచి వాళ్ళ చేత మమ్మల్ని గంటల గంటలు తిట్టించి మీరు మళ్ళీ ఇప్పుడు ఆయన టైం ఇచ్చి 30 seconds లో లేదు, ఆయన చెప్తున్నారు తగ్గిపోయిందండి. నాకు అర్థం కాదు. నేనేం చెప్పలేదు. అజయ్ గారు చెప్పండి చెప్పండి సార్, చెప్పండి అజయ్ గారు. 2019 నుండి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కదిల్చేదానికి ఆయన తీవ్ర ప్రయత్నం చేశాడు. అసెంబ్లీలో ప్రయత్నం చేశాడు, కోర్టుల్లో ప్రయత్నం చేశాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అమరావతి నుంచి కనీసం ఒక మట్టి గుప్పెడ మట్టిని కదిలించలేకపోయాడు. ఆయన ఈ రోజు పగలు తీసేది లేదు, చేయగలిగిందేమీ లేదు. ఆయన ఈ విధంగా మాటలు చెబుతూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపడే విధంగా చేయాలని తప్ప ఆయన ఆలోచన ఇంకోటి కాదు. వీళ్ళు ఏదైతే వాళ్ళు నాటకం ఆడుతున్నారో అమరావతి రైతుల పరిరక్షణ సమితిని, నిజంగా రైతుల కోసం పనిచేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ద్వారా రైతుల దగ్గర నుండి పొలం తీసుకునే అవకాశం ఉన్నా, అట్లా తీసుకుంటే వాళ్ళకి అందే పరిహారం చాలా తక్కువగా వస్తుంది, వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పి వాళ్ళని ల్యాండ్ పూలింగ్ కి వాళ్ళని మాట్లాడి ఒప్పించేదానికి 2 సంవత్సరాలు ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు ఉంటాయి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చా చేయకూడదా. కానీ రైతులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి న్యాయం జరగాలి. 29,000 మంది రైతులకి ఏ విధమైన న్యాయం జరుగుతా ఉందో రాజధానిలో, ఈ రోజు ల్యాండ్ ఎక్విజిషన్ కి వెళ్లకుండా ల్యాండ్ పూలింగ్ కి సహకరిస్తే అక్కడున్న కొంతమంది వ్యతిరేకిస్తున్న రైతులు, జగన్మోహన్ రెడ్డి ప్రేరేపితంగా వ్యతిరేకిస్తున్న రైతులు ఎవరైతే వైసీపీ మద్దతుదారులున్నారో వాళ్ళకు కూడా ఈ విధంగా ప్రభుత్వం ల్యాండ్ భూసేకరణకు వస్తే మీకు ఈ విధమైన లాభాలు జరుగుతాయి, మీకు ఈ విధంగా ఉంటుంది భవిష్యత్తు, రాష్ట్ర రాజధాని అభివృద్ధి చెందితే రాబోయే రోజుల్లో మీ పిల్లలకి ఇంత భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఒప్పించేదానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప 2 సంవత్సరాలైంది అనుష గారు మేము అధికారంలోకి వచ్చి. ల్యాండ్ ఎక్విజిషన్ చేయదలుచుకుంటే ఇంత టైం పట్టదు కదా. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు. రైతులనైనా రాష్ట్ర ప్రజలైనా కాపాడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ రోజు ఏదైతే సుబ్బారెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారో అక్కడికి వెళ్దాం, మిమ్మల్ని రమ్మంటా ఉన్నారు, మీరు కూడా చెప్తా ఉన్నారు అక్కడ ఏదో స్కామ్ జరుగుతా ఉంది, కన్స్ట్రక్షన్ ఉంటే స్టాండ్ బై దట్ అంటా ఉన్నారు. రండి, మీరు రండి, మీ కెమెరా తీసుకొని రండి. గతంలో ఇదే మాది ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి తప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం నిరూపించగలిగారు? నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అనుష గారు, మీరు రండి కెమెరా తీసుకొని, మీ సమక్షంలో ఏ కన్స్ట్రక్షన్ దగ్గర ఏ స్కామ్ జరుగుతా ఉంది, ఎవరు దోచుకుంటా ఉన్నారు, నేను నిరూపించే సిద్ధంగా ఉన్నా. ఆయన రమ్మన్నాడు సుబ్బారెడ్డి గారిని. కాబట్టి వాళ్ళు ఏదైతే రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసేదానికి, మళ్ళొక్కసారి రాజధాని రైతులకి ఇబ్బంది కలిగించేదానికి, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేదానికి రాష్ట్ర రాజధాని అమరావతి మీద విషం చిమ్ముతుంది వైసీపీ. కాబట్టి రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, 2019 నుండి 24 మధ్య పన్నాల్సిన కుయుక్తులన్నీ పన్నారు అమరావతి మీద, అమరావతి రైతుల మీద, రాష్ట్రం మీద విషం చిమ్మారు. అమరావతిలో ఒక ఇప్పటి మధ్య కూడా కదిలించలేడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పార్లమెంట్ లో కూడా బిల్ అయిపోయింది కాబట్టి అసలు దీన్ని కదిలించే సమస్య లేదు. ఏదో ఒక విధంగా రాష్ట్రంలో గొడవలు అల్లర్లు సృష్టించి కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఈ రోజు మాట్లాడుతా ఉన్నాడు మా నాన్న సుబ్బారెడ్డి గారు. హైదరాబాద్ నుంచి అంట ఎవరు జర్నలిస్ట్ తీసుకొచ్చారంట. వాడిని జర్నలిస్ట్ అంటే కనీసం వెనకన్నా జ్ఞానం ఉండాలి. యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎక్కడో కూర్చొని విషయం చిమ్ముతా ఉంటే చూస్తూ కూర్చొని చప్పట్లు కొడతారు. అనుష గారు నాకు అర్థం కాదు. ఒక జర్నలిస్ట్ అయినంత మాత్రాన సద్విమర్శ చేయాలి. ఇందాక బాబ్జీ గారు చెప్పారు, ఎక్కడైనా ప్రభుత్వంలో తప్పులు ఉంటే మేము ఎత్తి చూపుతాం. ఖచ్చితంగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న పరిపాలనలో ఖచ్చితంగా చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. జరిగినప్పుడు సద్విమర్శలు చేయాలి. మీరు అక్కడున్న తప్పులను ఎత్తి చూపాలి. ఖచ్చితంగా వాటిని స్వాగతించి వాటిని తీసుకొని వాటిని సరిదిద్దేదానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేగాని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక వ్యక్తికి భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డికి తాబేదారుగా వ్యవహరిస్తున్న కేవీ రెడ్డి, అతను అరెస్ట్ చేస్తే ఇతను చాలా బాధపడిపోతా ఉన్నారు సుబ్బారెడ్డి గారు. ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతా ఉన్నారండి వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకొని, ఎంత నీచంగా దిగసారి మాట్లాడుతా ఉన్నారు. నిన్న అతను రావణ్ అనే వ్యక్తి ఒక స్టేజీ మీద మైక్ తీసుకొని ఊగిపోతా ఉన్నాడు. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం ని నోట్లో పెట్టుకోవాలంట. చంద్రబాబు నాయుడు గారు నోటికి ప్లాస్టర్లు వేసుకున్నాడంట, తొక్కి బట్టి నారదిస్తాడంట. అంటే మాకు తెలుగుదేశం పార్టీలో కూటమిలో సంస్కారం ఉంది, మా నాయకులు మమ్మల్ని ఆ విధంగా తయారు చేశారు కాబట్టి మేమేం మాట్లాడలేకపోతా ఉన్నాం. అనుష గారు అట్లాంటి వ్యక్తిని తొక్కి బట్టి నారదీయడానికి ఒక సెకను పట్టదు. కానీ మా నాయకులు నేర్పిన క్రమశిక్షణ, సంస్కారం మాకు అడ్డుపడతా ఉంది. ఈ రోజు యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకొని రాష్ట్రం మీద విషయం చెమ్మటం, ముఖ్యమంత్రి గారి మీద విషయం చెమ్మటం, నారా లోకేష్ గారి మీద విషయం చెమ్మటం, పవన్ కళ్యాణ్ గారి మీద విషయం చెమ్మటం, రాష్ట్రంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా దాన్ని ఏదో కులానికి ఆపాదించడం, ఆ కులంలో ఉన్న వ్యక్తులను ఏదో విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం. వీళ్ళు కనీసం వీళ్ళకి మద్దతు ఇచ్చే 10 మంది మనుషులు లేరు కాబట్టి
ఆ కులాన్ని రెచ్చగొట్టి ఆ కులంలో ఉన్న అమాయకుల్ని వీళ్ళు ఏదో ఒక విధంగా ప్రోద్బలంతో వాళ్ళని నానా రకాల మాయ మాటలు చెప్పి ఒక 10 మందినో 20 మందినో వీళ్ళు వెనకమాల తిప్పుకునే ప్రయత్నం తప్ప ఎక్కడైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి తగు సూచనలు చేస్తా ఉన్నారా? వైసీపీ నాయకులు కానీ, ఈ సోకాళ్ళు జర్నలిస్టుల పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టి నాటకాలు ఆడుతున్న వ్యక్తులు కానీ, తెలంగాణలో కూర్చొని తెలంగాణ రాజకీయాలు మాట్లాడాల్సిన వ్యక్తి నిత్యం ఆంధ్రప్రదేశ్ మీద విషయం చిమ్ముతాడు. చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చిన సొల్లు వాగుడంతా వాగుతాడు. ఏ విధమైన జర్నలిస్ట్ అంటే వాడు నాకు అర్థం కాదు. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఈ రోజు వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని, ఈ వైసీపీ సపోర్ట్ చేసేది గంజాయి బ్యాచ్ ని, రౌడీ షీటర్లని, యూట్యూబ్ పేరుతో నోటికి వచ్చిన సొల్లు అజయ్ గారు దాన్ని కంటిన్యూ చేయొద్దు, ఇంక వదిలేయండి. కానీ గతంలో శ్రీరెడ్డి అనిల్ ఏ విధంగా మాట్లాడారు, ఈ రోజు వీళ్ళు ఏ విధంగా యూట్యూబ్ ఛానల్స్ పట్టు పెట్టుకొని నీచమైన భాష, ఉచ్చ నీచాలు లేకుండా, సిగ్గు శరం లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా మాట్లాడుతున్నారండి? ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒక వ్యక్తి మైకు తీసుకొని ఆ విధంగా దుర్భాషలు ఆడితే కనీసం అది తప్పు అని చెప్పకపోగా ఇంకా వాళ్ళని సమర్థించే తత్వం ఈ వైసీపీ నాయకుల్ది. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మనకి కనీస ప్రతిపక్ష హోదా లేదు, బాధారు. ఈ రోజు ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్న వీళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రంలో. ప్రియాంక గారు, మీరు చెప్పండి ఫైనల్గా, క్విక్గా. మీరు ఈరోజు ఏదైతే పరిణామాలు జరిగాయో మొత్తం చూశారు, అందరూ ఏం మాట్లాడుతున్నారో విన్నారు. ఒక్కసారి మీ మనసులో ఉన్న భావాలను ఒక్కసారి మాతో పంచుకోండి. మీరేమనుకుంటున్నారు? అనుష గారు, మేము ప్రియాంక గారిని అడిగాను. సంవత్సరాల్లో ఉద్యమం చేసినన్ని రోజులు ఏ వైసీపీ నాయకుడు కానీ, ఏ ప్రజాప్రతినిధి ఆ రెండు మండలాల్లో ఉన్న కనీసం 2 మండలాలని ఇందాక ఆయన చెప్పారు సుబ్బారాయుడు గారు, 2 నియోజకవర్గాల్లో రాజధాని ఉంది, 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలే. వాళ్ళు కానీ కనీసం అక్కడ ఉన్న నాయకులు కానీ మమ్మల్ని కలవటానికి కానీ జరుగుతుంది ఇది మీకు దీనివల్ల ఇది లాభం జరుగుతుంది, 3 రాజధానుల వల్ల ఇది లాభం అని చెప్పడానికి మా దగ్గరికి ఏ రోజు మమ్మల్ని మేం కలుద్దామని ట్రై చేసినా గానీ మాకు మొహం కూడా చూపించలేదు. ఈ రోజు ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వచ్చారు? ఈ అమరావతి రైతుల పరిరక్షణ అనేది, ఆ రక్షణ, అమరావతి రైతులను రక్షించాలి అనేది వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు గుర్తు రాలేదా? అధికారం పోయిన తర్వాత ఈ రోజు అసెంబ్లీలో రాష్ట్రం కోసం మాట్లాడకుండా ఈ రోజు రైతుల పక్షాన ఉంటారని నమ్మడానికి రైతులు పిచ్చి వాళ్ళు కాదు, రాష్ట్ర ప్రజలు అంతకంటే పిచ్చి వాళ్ళు కాదు. సరే వెళ్ళండి, మావిగన్ వర్సెస్ అమరావతితోనే వెళ్ళండి. ఇలాంటి 3 రోజులకు ఒకసారి మాట మార్చే మొగుడుతో ఎవరు కాపురం చేయరండి. ఇలాంటి మెంటల్ గా మానసిక రోగి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టడానికి ప్రజలు ఎవరు పిచ్చివాళ్ళు కాదు. ప్రజలందరూ అమరావతికే కట్టుబడి ఉన్నారనడానికి మా 2 పాదయాత్రలు సాక్ష్యం. ఆ రోజు అధికారంలో రైతులకు ముఖ్యమంత్రి భయపడి పాదయాత్రను అడ్డుకొని ఆపేశాడు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. ఆఫ్టర్ ఆల్ రైతులమే, మరి తుళ్ళూరు మండలం రైతులమే. తుళ్ళూరు మండల రైతులకు భయపడి సుప్రీంకోర్టు వరకు ముఖ్యమంత్రి వెళ్ళాడు అంటే అమరావతి పవర్ ఏంటో తెలుసుకోండి. ఇప్పటికైనా సరే అమరావతి వర్సెస్ 3 రాజధానులు పెట్టుకుంటారా, మావిగన్ పెట్టుకుంటారా, తాడేపల్లి పెట్టుకుంటారా, పులివెందులు పెట్టుకుంటారా, ఏదైనా పెట్టుకుంటే అమరావతి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రజలు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడట్లేదు. కూటమి ప్రభుత్వం అవును పొత్తు పెట్టుకున్నారని మాట్లాడుతున్నారు. పొత్తులు పెట్టుకుంది ఏమి వాళ్ళ ఇంట్లో పిల్లలకు సంబంధాల కోసం పెట్టుకోలేదండి, పెళ్లి సంబంధాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నాడు. సింగిల్ గా ఉండి ఏం చేశారు మీరు? సింగిల్ గా ఉండి మీరు ఏం చేశారు చెప్పండి? సింగిల్ గా ఉండి 151 సీట్లు తెచ్చుకుని మీరు ఏం చేశారు చెప్పండి? మీరు రైతులు అన్నారు, మీరు రైతుల గురించి మాట్లాడండి. రాజకీయ పార్టీ నీకు అతనితో పొత్తుల గురించి సుబ్బారాయుడు గారు ఇదే నియంత పాలన కాదు, వాక్ స్వాతంత్రం ఉంది. ఆవిడ అభిప్రాయాలు ఆవిడ చెప్తారు. సుబ్బారాయుడు గారు ఆవిడ ఏం మాట్లాడాలో మనం మాట్లాడకూడదు. రాష్ట్రంలో రాజధానిలో మాట్లాడండి. ఈ రోజు ఈ అమరావతి రైతుల వల్లనే రాష్ట్రం నిలబడింది, మా వల్లనే ఈ రోజు రాష్ట్రం నిలబడింది. మేము గర్వంగా చెప్పుకుంటున్నాం, ఎప్పటికీ అలానే చెప్పుకుంటాం. రైతులు రాజకీయాలు మాట్లాడకూడదు అంటే ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడండి మేడం. రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసాం. ఈ రోజు ఆ రైతులు, మా మహిళలు ఏంటి, మీకు రైతులు ఎలా కనపడుతున్నారు మీకు? ఈ రోజు ఈ రైతులమే రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసాం, అధికార పార్టీని దింపేసాం, అధికారాలను మార్చేసాం. అది గుర్తుపెట్టుకోండి.
మంచిది రండి మంచిది మేడం. వస్తానంటున్నారుగా, ఏ కెమెరాని తీసుకొస్తారో మేము గతంలో కూడా చెప్పాం. మీ వాళ్ళు గ్రాఫిక్స్ అని చెప్పారు, రా దూకుదాం రమ్మన్నాం. బొత్స సత్యనారాయణ ఇంతవరకు అడ్రస్ తొందరలో లేదు. ఈ రోజు హైకోర్టు వరకు అడ్రస్ సిట్టింగ్ లేదు. జడ్జి గ్రాఫిక్స్ ఆ జగన్మోహన్ బిల్డింగ్స్ ఈ రోజు- గ్రాఫిక్స్ అని చెప్పాడు. గ్రాఫిక్స్ అనూష అయితే రా గారు, దూకుదాం, మేము దూకుతామని వీళ్ళకేం నువ్వు మైండ్ ఉందా లేదా? ఈ దూకమంటావా అని వైసీపీ అడిగాం. నాయకులు హైకోర్టు సిట్టింగ్ జడ్జి మీరు పిలిస్తే ఎందుకు వస్తారు స్వామి? మీకేం పని స్వామి హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో? మీరే ఓకే. పిలిచన్నా, మీరు చెప్పండి, పిలిచండి. చెప్పండి. ఓకే అజయ్ గారు, ఇప్పుడు మన టైం అయిపోయింది. మీ నాయకుడు అదే రిమాండ్ మీరు- ఇట్లా చెప్పాడు, మీకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు. సిట్టింగ్ జడ్జిలు ఎందుకు వస్తారు స్వామి? మీరు పిలిస్తే థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు, అజయ్ గారు, బాబ్జీ గారు, సుబ్బారాయుడు గారు, అలాగే ప్రియాంక గారు. రేపు మరో డిబేట్ అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అనూష సైనింగ్ ఆఫ్.